సో ఇక్కడ మనము నిన్న ఇంట్రడక్షన్ చెప్పుకుంటున్నాము ఆపరేటింగ్ సిస్టమ్ అంటే. సో ఆపరేటింగ్ సిస్టమ్ అంటే డెఫినేషన్ చెప్పాం కదా. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ది ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ హార్డ్వేర్. అంటే హార్డ్వేర్కి యూజర్కి మధ్యలో మీడియేటర్గా మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో దెన్ నెక్స్ట్ ఏంటయా అంటే ప్రోగ్రామ్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ చెప్పాము. సో ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్నే మనము ప్రోగ్రామ్ అంటాము. యాజ్ వెల్ యాజ్ వాట్ ఈస్ ఏ సాఫ్ట్వేర్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. సో కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని మనము సాఫ్ట్వేర్ అంటాము. సో జనరల్గా మనం ఇక్కడ సాఫ్ట్వేర్స్ని 2 టైప్స్గా డివైడ్ చేసాము, సిస్టమ్ సాఫ్ట్వేర్ అండ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. సో ఇక్కడ సాఫ్ట్వేర్స్ గురించి ఎందుకు చెప్తున్నామయ్యా అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది వన్ ఆఫ్ ది సిస్టమ్ సాఫ్ట్వేర్. సో దానికోసం మనము సాఫ్ట్వేర్కి వెళ్ళాము. ఓకే, సో ప్రోగ్రామ్ అంటే ఏంటి, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ప్రోగ్రామ్ అంటారు. సో కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని సాఫ్ట్వేర్ అంటారు. సో సాఫ్ట్వేర్స్ అనేవి మనకి జనరల్గా 2 టైప్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ ఏంటంటే అంటే సిస్టమ్ సాఫ్ట్వేర్, సెకండ్ వన్ ఈజ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. సి వాట్ ఈస్ మెంట్ బై సిస్టమ్ సాఫ్ట్వేర్? సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటయా అంటే సిస్టమ్ సాఫ్ట్వేర్స్ ఆర్ ది సాఫ్ట్వేర్స్ విచ్ ఆర్ డిజైన్ ఇన్ ఆర్డర్ టు ఇంటరాక్ట్ విత్ ది హార్డ్వేర్ డివైజెస్. అంటే ఏ సాఫ్ట్వేర్స్ అయితే హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవుతాయో వాటిల్ని మనము సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అంటారు. సో ఓకేనా, బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఓఎస్, ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. ఎందుకయ్యా అంటే ఓఎస్ అనేది దేంతో ఇంటరాక్ట్ అవుతున్నాయా అంటే హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవుతుంది. నెక్స్ట్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటయా అంటే డ్రైవర్స్. జనరల్గా మీరు ఏదన్నా స్కానర్ కానీ ప్రింటర్ కానీ మీ సిస్టమ్కి కనెక్ట్ చేశారనుకోండి. సో దానికి ఏం కావాలి, స్కానర్ వర్క్ చేయాలంటే స్కానర్ సంబంధించినటువంటి డ్రైవర్స్. అలానే ప్రింటర్ కనెక్ట్ చేసుకున్నారనుకోండి, సో దానికి కూడా ఏం కావాలి, మీకు ప్రింటర్ డ్రైవర్స్ అనేవి కావాలి. ఓకేనా, సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఫర్ సిస్టమ్ సాఫ్ట్వేర్. వేరే యాజ్ నెక్స్ట్ వన్ ఏంటయా అంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్. సి అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ ఏంటయా అంటే సాఫ్ట్వేర్స్ విచ్ ఆర్ డిజైన్ ఫర్ ది ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఆర్ బిజినెస్ పర్పస్. ఓకేనా, అంటే ఎంటర్టైన్మెంట్ పరంగా కావచ్చు లేకపోతే బిజినెస్ పరంగా దానికి మనం యూజ్ చేసేటటువంటి సాఫ్ట్వేర్స్నే అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటారు. సో జనరల్గా అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ని మనం ఇక్కడ 2 టైప్స్గా డివైడ్ చేసాము. ఫస్ట్ వన్ ఏంటంటే స్టాండ్ అలోన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్, సెకండ్ వన్ వచ్చేసి వెబ్ బేస్డ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఈ స్టాండ్ అలోన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటే ఏంటంటే అంటే ది సాఫ్ట్వేర్స్ విచ్ కెన్ రన్ ఇన్ ది కంటెస్ట్ ఆఫ్ సింగిల్ మిషన్. అంటే ఏ సాఫ్ట్వేర్స్ అయితే ఒకే ఒక మిషన్లో రన్ అవుతాయో వాటినే మనము స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటయా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గేమ్ తీసుకోండి, కంప్యూటర్ గేము. సో కంప్యూటర్ గేమ్ అనేది మీరు ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తారో అక్కడ మాత్రం మీరు రన్ చేయగలరు. వేరే కంప్యూటర్ రన్ చేయాలంటే కంపల్సరీగా దీన్ని తీసుకెళ్ళి అక్కడ ఇన్స్టాల్ చేసినప్పుడు మాత్రమే మీరు రన్ చేయగలరు. అంటే ద సాఫ్ట్వేర్స్ విచ్ కెన్ రన్ ఇన్ ది కంటెస్ట్ ఆఫ్ సింగిల్ మిషన్, దాన్నే మనము స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అంటారు, అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటారు. వేరే సెకండ్ వన్ వచ్చేసి వెబ్ బేస్డ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటే ఏంటంటే ద సాఫ్ట్వేర్స్ విచ్ కెన్ రన్ ఇన్ ది కంటెస్ట్ ఆఫ్ ఎనీ మిషన్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది బ్రౌజర్. అంటే బ్రౌజర్ హెల్ప్ తీసుకొని ఏ సాఫ్ట్వేర్ అయితే డిఫరెంట్ మిషన్స్లో రన్ చేయగలుగుతుందో దాన్నే మనము వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటారు. సో ఎగ్జాంపుల్ ఏంటంటే మీ జీమెయిల్ కావచ్చు లేకపోతే సమ్ ఏదో సైట్స్ JNTU వెబ్సైట్ కావచ్చు, అలాంటివన్నీ కూడా వెబ్ బేస్డ్ కిందకు వస్తాయి. ఓకేనా, సో ఇప్పటివరకు ఏంటంటే మనం చెప్పుకుంది సాఫ్ట్వేర్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి సిస్టమ్ సాఫ్ట్వేర్, సెకండ్ వన్ వచ్చేసి అప్లికేషన్ సాఫ్ట్వేర్. సో సిస్టమ్ సాఫ్ట్వేర్కి ఎగ్జాంపుల్ ఏంటయా అంటే ఆపరేటింగ్ సిస్టము. వేరే అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అనేవి 2 టైప్స్గా డివైడ్ చేశారు. సో అప్లికేషన్ సాఫ్ట్వేర్స్లో 2 టైప్స్ ఏంటయా అంటే స్టాండ్ అలోన్ అప్లికేషను యాజ్ వెల్ యాజ్ వెబ్ బేస్డ్ అప్లికేషన్. ఓకేనా, సో ఇవన్నీ కూడా బేసిక్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, సో ఇక్కడ వన్ మోర్ థింగ్ ఏంటయా అంటే మీకు ఇక్కడ స్లైడ్ కనిపిస్తుంది చూడండి. ఈ రోజు మనం నేర్చుకోబోయే టాపిక్స్ ఏంటయా అంటే ఇవన్నీ కూడా నేర్చుకుంటాం. ఫంక్షన్స్ కావచ్చు, ఆపరేటింగ్ సిస్టమ్ స్ట్రక్చరు, ఆపరేషన్స్, ఎన్విరాన్మెంటు, ప్రొటెక్షన్ అండ్ సెక్యూరిటీ అండ్ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, దెన్ నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళినట్లయితే ఒకసారి ఇక్కడ చూడండి. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏం చెప్పాము, యూజర్కి హార్డ్వేర్కి మధ్యలో ఉండేటటువంటి ఇంటర్ఫేస్నే మనము ఆపరేటింగ్ సిస్టమ్ అన్నాము. చూడండి ఇక్కడ హియర్ దిస్ ఈజ్ ది యూజర్, సో దిస్ ఈజ్ ది హార్డ్వేర్. ఓకేనా, అంటే యూజర్కి హార్డ్వేర్కి మధ్యలో ఉండేదాన్ని మనము ఆపరేటింగ్ సిస్టమ్ అన్నాం. ఓకేనా, సో ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ యాక్ట్ యాజ్ ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ కంప్యూటర్ హార్డ్వేర్. సో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది యూజర్కి హార్డ్వేర్కి మధ్యలో మీడియేటర్గా వర్క్ చేస్తుంది. ఓకేనా, సి వన్ మోర్ డెఫినేషన్ ఇక్కడ రాసాను చూడండి.
ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ సాఫ్ట్వేర్ దట్ మేనేజ్ కంప్యూటర్ హార్డ్వేర్ రిసోర్సెస్. ఓకేనా? సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటయ్యా అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక సిస్టమ్ సాఫ్ట్వేర్. ఇప్పుడే చెప్పా కదా. సో సిస్టమ్ సాఫ్ట్వేర్కి ఎగ్జాంపుల్ ఏంటి? ఓఎస్. సో this is one more definition of operating system. Okay na? So operating system is a collection of software that manage computer hardware. Ante then meaning enta ante ikkada computer hardware resources ante enta ante what is meant by resource? Resource is nothing but a device which is connected to your computer. ఓకేనా? అది స్కానర్ కావచ్చు, లేకపోతే మౌస్ కావచ్చు, లేకపోతే కీబోర్డ్ కావచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తున్నాయా అంటే మీరు ఏ డివైజెస్ అయితే, ఏ హార్డ్వేర్ డివైజెస్ అయితే కంప్యూటర్ కనెక్ట్ చేశారో వాటిల్ని కంట్రోల్ చేస్తుందని చెప్తున్నాడు. ఓకేనా? సో వితౌట్ ఏ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్, ఏ కంప్యూటర్ వుడ్ బి యూజ్లెస్. నిన్నే ఆల్రెడీ చెప్పాను, మీరు కంప్యూటర్ కొన్నారు అంటే ఆ కంప్యూటర్లో ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా ఏం చేయలేరు. మీరు ఆ కంప్యూటర్తో వర్క్ చేయాలి అంటే డెఫినెట్లీగా ఏం ఉండాలి? దాంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉండాలి. ఓకేనా? సో ఇది డెఫినేషన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఈ రెండు డయాగ్రామ్స్ కూడా సిమిలర్ డయాగ్రామ్సే. సో జనరల్గా ఇక్కడ అప్లికేషన్స్ అంటే ఇక్కడ యూజర్స్ అనే వాళ్ళు అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ని అప్లికేషన్స్ అంటే ఇక్కడ అప్లికేషన్స్ అంటే ఇక్కడ చూడండి యూజర్ 1, యూజర్ 2, యూజర్ 3. సో యూజర్ 1 అనేవాడు ఇక్కడ కంపైలరు, కనిపిస్తుందో లేదో, కంపైలర్, అసెంబ్లర్ అండ్ టెక్స్ట్ ఎడిటర్. సో కంపైలర్ ఈజ్ వన్ అప్లికేషన్, అసెంబ్లర్ ఈజ్ వన్ అప్లికేషన్, టెక్స్ట్ ఎడిటర్ ఈజ్ వన్ అప్లికేషన్. ఇక్కడ యూజర్ 1 అనేవాడు ఏం చేస్తున్నాడు? ఒక అప్లికేషన్ రన్ చేస్తున్నాడు. యూజర్ 2 అనేవాడు ఏం చేస్తున్నాడు? ఒక అప్లికేషన్ రన్ చేస్తున్నాడు. ఓకేనా? సో ఇక్కడ యూజర్స్ అనేవాళ్ళు అప్లికేషన్స్ రన్ చేయాలి అంటే మనకి ఏం కావాలా అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కావాలి. మీకు కనిపిస్తుంది ఇక్కడ చూడండి, ఆపరేటింగ్ సిస్టమ్ అని చూడండి. సో ఇక్కడ డిఫరెంట్ యూజర్స్, యూజర్ 1, యూజర్ 2, యూజర్ 3 అండ్ యూజర్ n. ఇక్కడ 4 యూజర్స్ ఉన్నారు. ఈ 4 యూజర్స్ అనేవాళ్ళు వారి యొక్క అప్లికేషన్స్ ని, యూజర్ 1 అనేవాడు కంపైలర్ అప్లికేషన్ రన్ చేస్తున్నాడు, యూజర్ 2 అసెంబ్లర్, యూజర్ 3 టెక్స్ట్ ఎడిటర్. యూజర్స్ అనేవాళ్ళు డిఫరెంట్ అప్లికేషన్స్ రన్ చేయాలంటే దానికి ఏం కావాలి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కావాలి. ఓకేనా? సో ఇక్కడ యూజర్స్ ఉంటారు, ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, కింద వచ్చేసి మనకి కంప్యూటర్ హార్డ్వేర్ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ హార్డ్వేర్ అండ్ యూజర్. ఓకే? సో పైన యూజర్స్ ఉంటారు, కింద ఏం చేస్తారా అంటే హార్డ్వేర్ ఉంటుంది, మధ్యలో ఎవరు ఉంటారా అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఇక్కడ యూజర్స్ అనే వాళ్ళు వాళ్ళ యొక్క అప్లికేషన్ సాఫ్ట్వేర్స్, వాళ్ళ యొక్క వర్క్ చేసుకోవాలి అంటే కంపల్సరీగా ఏం కావాలి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కావాలి. సో ఏ డయాగ్రామ్ ను మనం బేస్ చేసుకుని పక్కన ఇంకొక రిప్రజెంటేషన్ చూడండి. ఇక్కడ అప్లికేషన్స్ అంటే ఏంటి? డిఫరెంట్ అప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూజర్ అనేవాడు ఒక అప్లికేషన్ వాడుతున్నాడు, యూజర్ 2 ఇంకొక అప్లికేషన్, యూజర్ 3 ఇంకొక అప్లికేషన్, యూజర్ 4 ఇంకొక అప్లికేషన్. ఈ 4 యూజర్స్ ఇక్కడ అప్లికేషన్స్ అనేవి యారోస్ ఉన్నాయి చూడండి, 4 యారోస్. అంటే 4 యూజర్స్ ఏం చేస్తున్నారా అంటే 4 అప్లికేషన్స్ వాడాలి. సో 4 అప్లికేషన్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలంటే ఏం కావాలి వాళ్ళకి? కంపల్సరీగా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కావాలి. ఇక్కడ కింద చూడండి హార్డ్వేర్ అన్నాము. ఓకేనా? సో కంప్యూటర్ హార్డ్వేర్. సో ఇవన్నీ కూడా ప్రింటరు, మానిటరు, కీబోర్డ్ ఇవన్నీ కూడా హార్డ్వేర్. ఈ రెండు డయాగ్రామ్స్ కూడా సిమిలర్ డయాగ్రామ్సే. సో ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ ది యూజర్. అప్లికేషన్స్ అంటే మీనింగ్ ఏంటంటే అప్లికేషన్స్ ఎవరు యూజ్ చేస్తారా అంటే యూజర్స్ యూజ్ చేస్తారు. ఓకే? ఇక్కడ అప్లికేషన్స్ అంటే యూజర్స్ కాదు అనుకోబాకండి. సో ఇక్కడ ఏంటంటే అప్లికేషన్స్ ఎవరు రన్ చేస్తారా అంటే యూజర్స్ రన్ చేస్తారు. సో యూజర్స్ కి హార్డ్వేర్ కి మధ్య ఉండే వాళ్ళు ఎవరయ్యా అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ మోర్ డెఫినేషన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. See, operating system is a set of programs that control and coordinate and supervise the activities of the computer hardware and software. See, one more thing ఏంటంటే మీరు కంప్యూటర్లో చేసేటటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ కూడా ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా అంటే ఆపరేటింగ్ సిస్టమ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇఫ్ యు ఆర్ వర్కింగ్ విత్ యువర్ కంప్యూటర్, ఇఫ్ యు ఆర్ యూజింగ్ ది కీబోర్డ్ ఆర్ మౌస్, యూ ఫీల్ దట్ యువర్ కీబోర్డ్ ఆర్ మౌస్ ఆర్ ది అండర్ ది కంట్రోల్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అంటే మీరు కీబోర్డ్ మౌస్ వాడుతున్నప్పుడు కీబోర్డ్ మౌస్ మీరు ఏమనుకుంటారా అంటే ఓ మౌస్ అనేది నా కంట్రోల్లో ఉంది, లేకపోతే కీబోర్డ్ అనేది నా కంట్రోల్లో ఉంది అనుకుంటారు. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఓకేనా? సో కీబోర్డ్ని ఎవరు కంట్రోల్ చేస్తారా అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కంట్రోల్ చేస్తుంది. సో మౌస్ని ఎవరు కంట్రోల్ చేస్తారా అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఓకేనా? సో దాని మీనింగ్ ఏంటంటే ప్రతి యాక్టివిటీ కూడా ఎవరు కంట్రోల్ చేస్తారా అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది
కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఓకేనా. సో రోల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏం లేదు. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది లేకపోతే మనకి మనం యూజర్ అనేవాడు సిస్టమ్తో ఇంటరాక్ట్ అనేది కాలేడు, ఓకేనా. సో రోల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఓకేనా. చూడండి, అండ్ ఓఎస్ యాక్ట్ యాజ్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ ది కంప్యూటర్. అదే మన డెఫినేషన్ చెప్పుకుంది, అదే మన యొక్క రోల్ కూడా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్ ఎందుకు, ఓకేనా. నీడ్ ఫర్ ఆపరేటింగ్ సిస్టమ్, ఓకేనా. ఆపరేటింగ్ సిస్టమ్ ఎందుకయ్యా అంటే నేను యూజర్ని ఇఫ్ ఐ వాంట్ టు కమ్యూనికేట్ విత్ వన్ సిస్టమ్, definitely without operating system I cannot communicate with the system, ఓకేనా. సో నా దగ్గర ఒక సిస్టమ్ ఉంది, ఓకేనా. సో దాంతో నేను కమ్యూనికేట్ అవ్వాలి అంటే మీడియేటర్ మనకి ఏముండాలి, ఆపరేటింగ్ సిస్టమ్, అవునా కాదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్గా మీరు ఇప్పుడంటే మనకి విండోస్ 7 కావచ్చు, లేకపోతే విండోస్ 10 కావచ్చు, విండోస్ 8, 10, 11 అట్లా వస్తున్నాయి. ప్రీవియస్ ఓల్డెన్ డేస్లో మనకి డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్, డాస్ అనేది వచ్చింది. డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇనిషియల్గా మనకి అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్లో కూడా ఫస్ట్ వర్షన్ వచ్చేసి డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. అంటే దాన్ని డాస్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు, డిఓఎస్ అంటారు, అంటే డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. సో దాంట్లో కూడా ఏంటా అంటే యూజర్ అనేవాడు కంప్యూటర్తో వర్క్ చేయాలంటే మనకి డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్, కాకపోతే అక్కడ కమ్యూనికేషన్ అంతా ఎట్లా ఉంటుందా అంటే బై యూజింగ్ ది కమాండ్స్, ఓకేనా. సో ఇక్కడ వాట్ ఈస్ ది నీడ్ ఫర్ ఆపరేటింగ్ సిస్టమ్ 2 మార్క్స్ కి కానీ. సో వాట్ ఈస్ ది నీడ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మీరు రాయాల్సిన అంటే ఆన్సర్ ఏంటంటే suppose if the user wants to communicate with the system without operating system the user cannot interact with the computer. So in order to interact with the computer, definitely the computer needs operating system. Without operating system the user cannot interact with the computer, ఓకేనా. ఇక్కడ ఒకటే మొత్తం చూడండి, మొత్తం అంతా కూడా ఒకే ఒక పాయింట్ చుట్టూ తిరుగుతుంది. అదేంటయా అంటే యూజర్ అనేవాడు కంప్యూటర్తో వర్క్ చేయాలి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా యూజర్ అనేవాడు కంప్యూటర్తో వర్క్ చేయలేడు, ఓకేనా. ఇది మీ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క డెఫినేషన్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్ ఆర్ ది మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. మేజర్గా ఇక్కడ 2 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటా అంటే కన్వీనియంట్, ఓకేనా. సో ఇట్ ఈస్ కన్వీనియంట్ టు ఈచ్ యూజర్, ఓకేనా. ప్రతి వాడికి కూడా కన్వీనియంట్ గా ఉంటుంది, ఓకేనా. దాంట్లో మీకు డిఫికల్టీస్ అనేవి ఏమి ఉండవు, ఓకేనా. మీరు సిస్టమ్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు, యూజర్ అనే వాడు సిస్టమ్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంక్రీజ్ వర్క్ ఎఫిషియన్సీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్రీజ్ వర్క్ ఎఫిషియన్సీ అంటే ఇప్పుడు మీరు ఇంటరాక్ట్ అవ్వాలి అన్నప్పుడు అసలు సాఫ్ట్వేర్ లేకపోతే ఇంటరాక్ట్ కాలేరు. అదే సాఫ్ట్వేర్ అనేది ఉన్నప్పుడు ఏమవుతున్నాయి అంటే డిఫరెంట్ యూజర్స్ డిఫరెంట్ సిస్టమ్స్లో ఇంటరాక్ట్ అవుతారు. దానివల్ల మీకు వర్క్ అనేది తొందరగా మీరు గెయిన్ చేసుకోగలుగుతారు, ఓకేనా. ఈ 2 కూడా ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ వన్ వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఓకే. క్యారెక్టరిస్టిక్స్లో మనకి మెయిన్గా ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి యూజర్ ఫ్రెండ్లీ. సో అంటే ఎనీవన్ కెన్ ఈజీలీ వర్క్ విత్ ది ఆపరేటింగ్ సిస్టమ్. మీరు యూజర్ అనేవాడు కంప్యూటర్తో వర్క్ చేయాలంటే దానికోసం వేరే నాలెడ్జెస్ కానీ ఏం అవసరం లేదు, ఓకేనా. మీరు ఈజీగా యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది, అంటే ఈజీగా యూ కెన్ ఇంటరాక్ట్ విత్ ది ఆపరేటింగ్ సిస్టమ్. దట్ మీన్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ ద సెన్స్ సిస్టమ్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కీప్ ట్రాక్ ఆఫ్ ది స్టేటస్ ఆఫ్ ఈచ్ రిసోర్స్. ఇక్కడ స్టేటస్ ఆఫ్ ఈచ్ రిసోర్స్ అని చెప్తున్నా కదా. సో అంటే మీరు ఏదైతే డివైజెస్ అనేది కంప్యూటర్ కనెక్ట్ చేశారో దాన్నే మనము రిసోర్స్ అంటాము, ఓకేనా. సో అన్ని రిసోర్సెస్ అనేవి కరెక్ట్గా వర్క్ చేస్తున్నాయా లేదా అనేది మనకి ఆపరేటింగ్ సిస్టమే చెప్తుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక యూఎస్బి అంటే ఒక పెన్ డ్రైవ్ పెట్టారనుకోండి, పెన్ డ్రైవ్ కూడా ఒక రిసోర్సే. ఎందుకు, మీరు పెన్ డ్రైవ్ని సిస్టమ్కి కనెక్ట్ చేస్తున్నారు. సో అది పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసినప్పుడు అది కనెక్ట్ అవుతుందా లేదా అని చెప్పేసి మనకి కింద రైట్ సైడ్ కింద బాటంలో చూపిస్తుంది యువర్ సమ్ న్యూ హార్డ్వేర్ అనేది ఫౌండ్ అయిందని చెప్పేసి, ఓకేనా. సో ఆ మెసేజ్ మనకి ఎవరు చూపిస్తారా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆపరేటింగ్ సిస్టమే, ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అలో షేరింగ్ ఆఫ్ రిసోర్సెస్, ఓకేనా. సో జనరల్గా మనము ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి ఫోల్డర్స్ని షేర్ చేస్తుంటాం, ఓకేనా. సో ఆ షేరింగ్ యొక్క రెస్పాన్సిబిలిటీ, ఓకేనా, దానికి పర్మిషన్స్ ఎవరు ఇస్తారా అంటే ఆపరేటింగ్ సిస్టమే, ఓకేనా. ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా ఆపరేటింగ్ సిస్టంలోనే మనం ఏం చేస్తాము, షేరింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మనం ఏం చేస్తాం, దాన్ని బేస్ చేసుకొని ఫోల్డర్స్ని ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్లోకి మనము షేర్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రొటెక్షన్ అండ్ సెక్యూరిటీ, ఓకేనా. సో జనరల్గా ఇక్కడ మనకి కంప్యూటర్లోనే ఆపరేటింగ్ సిస్టంలోనే ఇన్బిల్ట్ సెక్యూరిటీ మెకానిజమ్స్ ఉంటాయి, ఓకేనా.
దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పెన్ డ్రైవ్ పెట్టారు, పెన్ డ్రైవ్లో మీకు వైరస్ అనేది ఉన్నట్లయితే, మీ కంప్యూటర్లో యాంటీ వైరస్ అనేది కానీ లేకపోయినట్లయితే డెఫినెట్గా మీకు ఏం చూపిస్తుంది, ఏదో ఆ వైరస్ అనేది ఉందని చెప్పేసి చూపిస్తుంది. అది ఎందుకు చూపిస్తున్నాయా అంటే, ఎవ్రీ ఆపరేటింగ్ సిస్టమ్ విల్ హ్యావ్ ఇన్బిల్ట్ సెక్యూరిటీ మెకానిజమ్స్, ఇన్బిల్ట్ ప్రొటెక్షన్ మెకానిజమ్స్ ఉన్నాయి, ఓకేనా. సో ఆ మెకానిజమ్స్ వల్ల ఏం చూపిస్తున్నాయి అంటే, మీకు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది, సో మీకు ఈ పెన్ డ్రైవ్లో ఈ యొక్క వైరస్ అనేది ఉంది, సో మీరు ఏం చేస్తారా అంటే ఆ వైరస్ అని రిమూవ్ చేసుకోండి అని చెప్పేసి చూపిస్తుంది. సో ఇవన్నీ కూడా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ కింద వస్తాయి. నెక్స్ట్ ఇంకా మనము క్యారెక్టరిస్టిక్స్ చెప్పుకోవాలంటే ఇంకొకటి ఉంది, లైసెన్సింగ్ అనేది వన్ మోర్ క్యారెక్టరిస్టిక్స్. లైసెన్సింగ్లో జనరల్గా మీకు 3 టైప్స్ ఉంటాయి, ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టము, ఫ్రీ ఆపరేటింగ్ సిస్టము అండ్ కమర్షియల్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఈ మూడిటిని జాగ్రత్తగా వినండి. సో లైసెన్సింగ్ ఈజ్ ఆల్సో కమ్స్ అండర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. లైసెన్సింగ్ అంటే ఏంటయా అంటే, లైసెన్సింగ్ లో మనకి 3 ఉంటాయి, ఓపెన్ సోర్స్, ఫ్రీ ఓఎస్, కమర్షియల్ ఓఎస్. ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టము, ఫ్రీ ఆపరేటింగ్ సిస్టము, కమర్షియల్ ఆపరేటింగ్ సిస్టమ్. వాట్ ఈస్ మెంట్ బై ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్? ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మనము నెట్లో డౌన్లోడ్ చేసుకొని మోడిఫై చేసుకునేటటువంటి ఫెసిలిటీ ఉన్నటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ మనము ఓపెన్ సోర్స్ అంటాం, ఓకేనా. వీ కెన్ డౌన్లోడ్ అండ్ వీ హ్యావ్ ది పాసిబిలిటీ ఆఫ్ మోడిఫైయింగ్ దట్ ఆపరేటింగ్ సిస్టమ్, ఓకేనా. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే లైనెక్స్, ఓకేనా. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, లైనెక్స్, నాట్ విండోస్, ఓకేనా. జనరల్గా మనము లైనెక్స్ ఏంటంటే మనకి నెట్లో దొరుకుతుంది. సో లైనెక్స్ మనం ఏం చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, దానికి కావాలంటే మోడిఫై చేసుకోవచ్చు. అది ఫస్ట్ కేటగిరీ, ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఫ్రీ ఓఎస్. ఫ్రీ ఓఎస్ అంటే జనరల్గా మనం నెట్లో ఫ్రీగా దొరికేది, అంటే దీన్ని ఓన్లీ మనము డౌన్లోడ్ మాత్రమే చేసుకోగలం, ఓకేనా. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే క్రోమ్ ఓఎస్ అంటారు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి కమర్షియల్. కమర్షియల్ ఓఎస్ అంటే జనరల్గా ఇది ఏదో ఒక కంపెనీ వాళ్ళు ఏం చేస్తారా అంటే ఓన్ చేస్తారు, అంటే ఇట్ విల్ మేనేజ్డ్ బై, ఇట్ విల్ ఓన్డ్ బై ది సమ్ కంపెనీ, ఓకేనా. అంటే మనం ఏదో కంపెనీ వాళ్ళు ఓన్ చేస్తుంటారు, వాళ్ళ దగ్గర మనము పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఐఓఎస్, అంటే మనం జనరల్గా ఐఫోన్స్లో వాడతారు కదా, సో ఐఓఎస్ కావచ్చు, లేకపోతే విండోస్ కూడా. ఇప్పుడు విండోస్ కూడా మనకి ఫ్రీ వర్షన్ ఏం కాదు, కాకపోతే మనం పైరేటెడ్ వాడుతున్నాం కానీ. సో విండోస్ కూడా ఏంటంటే మైక్రోసాఫ్ట్ వాడు పర్చేజ్ చేస్తున్నాడు దాన్ని. సో మనము లైసెన్స్డ్ వర్షన్ పోవాలంటే మాత్రం కంపల్సరీగా విండోస్ XP కావచ్చు, 7 కావచ్చు, 10 కావచ్చు, 8 కావచ్చు, ఇవన్నీ కూడా మనము కమర్షియల్ కింద వస్తాయి, ఓకేనా. సో లైసెన్సింగ్ అని చెప్పేసి 3 పాయింట్స్ వస్తాయి, ఓపెన్ సోర్సు, ఫ్రీ, కమర్షియల్. నెక్స్ట్ వన్ వచ్చేసి వన్ మోర్ క్యారెక్టరిస్టిక్స్ ఏమున్నాయా అంటే సాఫ్ట్వేర్ కంపాటబిలిటీ, ఓకేనా. అంటే సాఫ్ట్వేర్ కంపాటబిలిటీ అంటే ఇక్కడ ఓఎస్ అనే ప్రతి ఓఎస్లో కూడా అన్ని సాఫ్ట్వేర్స్ అనేవి ఇన్స్టాల్ అవ్వగలగాలి, ఓకేనా. సో కొన్ని ఓఎస్లో కొన్ని సాఫ్ట్వేర్స్ మాత్రమే మనము ఇన్స్టాల్ చేయగలము. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు వాడేటటువంటి టర్బో సి అనేది మనకి ఈ టర్బో సి ఉంది కదా, సో దాన్ని మనము విండోస్ XPలో మాత్రమే ఇన్స్టాల్ చేసుకోగలము, 7లో ఇన్స్టాల్ చేసుకోలేము, ఓకేనా. సో దాన్ని మనము సాఫ్ట్వేర్ కంపాటబిలిటీ అంటాం. సాఫ్ట్వేర్ కంపాటబిలిటీ అంటే ఏంటంటే వీ కాంట్ రన్ ఆల్ ది సాఫ్ట్వేర్స్ ఇన్ వన్ ఆపరేటింగ్ సిస్టమ్, ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి కాంప్లెక్సిటీ, ఓకేనా. సో కాంప్లెక్సిటీ అంటే ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనకి 2 వర్షన్స్లో ఉంటుంది, 2 వర్షన్స్ని సపోర్ట్ చేయాలి, దట్ ఈస్ 32 బిట్ అండ్ 64 బిట్, ఓకేనా. సో దీన్ని మనము కాంప్లెక్సిటీ అంటాం, ఓకే. సో ఇవన్నీ కూడా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ కిందకి వస్తాయి. సో నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఈస్ దట్ ఈస్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. సో జనరల్గా మనము ఆపరేటింగ్ సిస్టమ్స్ని డిఫరెంట్ టైప్స్గా క్లాసిఫై చేసాము. ఇక్కడ క్లాసిఫికేషన్ అనొచ్చు, లేకపోతే టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. సో ఫస్ట్ వన్ అంటే ఆన్ ది బేసిస్ ఆఫ్ యూజర్, అంటే యూజర్స్ని బేస్ చేసుకొని మనము ఆపరేటింగ్ సిస్టమ్ని డివైడ్ చేసాము. అట్ ద సేమ్ టైం ఆన్ ది బేసిస్ ఆఫ్ ప్రాసెసింగ్, అంటే ప్రాసెసింగ్ని బేస్ చేసుకో మనము ఆపరేటింగ్ సిస్టమ్ డివైడ్ చేసాము. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆన్ ది బేసిస్ ఆఫ్ ప్రాసెసర్, నంబర్ ఆఫ్ ప్రాసెసర్స్, ఓకే. నంబర్ ఆఫ్ ప్రాసెసర్ని బేస్ చేసుకొని కూడా మనము ఆపరేటింగ్ సిస్టమ్ని డివైడ్ చేసాము. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఆన్ ది బేసిస్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేస్, ఓకేనా. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఫస్ట్ వన్ అంటే ఆన్ ది బేసిస్ ఆఫ్ యూజర్. ఇందులో మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ అంటే సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి మల్టిపుల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్. వాట్ ఈస్ మెంట్ బై సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్? సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే ఓన్లీ సింగిల్ యూజర్ కెన్ వర్క్ విత్ ది ఆపరేటింగ్ సిస్టమ్, ఓకేనా.
if only single user can work with the operating system, then we can call it as a single user operating system. Best example వచ్చేసి విండోస్. నెక్స్ట్ వన్ వచ్చేసి మల్టిపుల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడ ఏంటయ్యా అంటే మోర్ దాన్ వన్ యూజర్ కెన్ వర్క్ విత్ వన్ ఓఎస్ ఎట్ ఏ టైం. ఓకే, దీన్ని మనము మల్టిపుల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. ఈ రెండు కూడా ఆన్ ది బేసిస్ ఆఫ్ యూజర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆన్ ది బేసిస్ ఆఫ్ ప్రాసెసింగ్. సో ఆన్ ది బేసిస్ ఆఫ్ ప్రాసెసింగ్ లో బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ మల్టీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ డాస్. నాకు చెప్పే కదా డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడ ఏమవుతున్నాయా అంటే దీన్ని మనము బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా డిఫైన్ చేస్తామంటే ఇట్ ఈస్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ విచ్ మల్టిపుల్ జాబ్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ సీక్వెన్షియల్లీ. అంటే మల్టిపుల్ జాబ్స్ ఉంటాయి, ఈ జాబ్స్ అన్నీ కూడా మనకి సీక్వెన్షియల్ అంటే 1 by 1 ఎగ్జిక్యూట్ అవుతాయి. దాన్నే మనము బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్లయితే ఇక్కడ ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ 1 జాబ్ 2 అని చెప్పి లెఫ్ట్ సైడ్ జాబ్ 1 ఇక్కడ నేను జస్ట్ యారోతో చూపిస్తున్నాను. జాబ్ 1 జాబ్ 2 జాబ్ 3 జాబ్ 4 అలా 5 జాబ్స్ ఉన్నాయనుకోండి. 5 జాబ్స్ ఉన్నాయి. ఇక్కడ కింద వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్. ఈ 5 జాబ్స్ని ఎవరు హ్యాండిల్ చేయాలి అంటే ఈ 5 జాబ్స్ కూడా ఎవరు ఎగ్జిక్యూట్ చేయాలా? ఆపరేటింగ్ సిస్టమ్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఒకసారి రైట్ సైడ్కి వెళ్ళినట్లయితే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎందులో ఎగ్జిక్యూట్ చేస్తుంది? సిపియూలో ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ జాబ్స్ ఉన్నాయి, ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. సో రైట్ సైడ్ మనకి ఏముంటుందా అంటే సిపియు ఉంటుంది. ఓకేనా? సో ఈ 5 జాబ్స్ కూడా ఎవరు ఎగ్జిక్యూట్ చేయాలి? సిపియు ఎగ్జిక్యూట్ చేయాలి. ఎవరు హెల్ప్ తీసుకోవాలి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ హెల్ప్ తీసుకోవాలి. అర్థమవుతుందా మీకు? చూడండి, ఇక్కడ బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటా అంటే 5 జాబ్స్, జాబ్ 1 జాబ్ 2 జాబ్ 3 జాబ్ 4 జాబ్ 5 తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ అంటున్నాను. అంటే ఈ 5 జాబ్స్ని ఎవరు ఎగ్జిక్యూట్ చేయాలి అంటే సిపియు, రైట్ సైడ్లో సిపియు ఉంటుంది. ఎవరు హెల్ప్ తీసుకుంటుంది? ఆపరేటింగ్ సిస్టమ్ హెల్ప్ తీసుకుంటుంది. అందుకనే 5 జాబ్స్ తర్వాత నేను ఓఎస్ అని రాస్తా. అర్థమైందా? సో ఈ 5 జాబ్స్ని ఎగ్జిక్యూట్ చేసేది ఎవరైనా అంటే సిపియు. ఏ హెల్ప్ తీసుకుంటుంది? ఓఎస్ హెల్ప్ తీసుకుంటుంది. ఓకేనా? సో ఫస్ట్ జాబ్ 1 అనేది ఈ సిపియు ఎగ్జిక్యూట్ చేస్తుంది, రైట్ సైడ్ ఉండే సిపియు. ఓకేనా? సో జాబ్ 1 అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం రావాలి? జాబ్ 2 రావాలి. నెక్స్ట్ జాబ్ 3, నెక్స్ట్ జాబ్ 4, జాబ్ 5. ఓకేనా? సో ఈ 5 జాబ్స్ కూడా సీక్వెన్షియల్గా 1 by 1 అనేది ఆపరేటింగ్ సిస్టమ్ హెల్ప్ తీసుకొని సిపియు అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. దీన్నే మనము బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. వాట్ ఈస్ మెant బై మల్టీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్? ఇక్కడ మల్టీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఎగ్జాంపుల్ వచ్చి విండోసే. సో ద ఆపరేటింగ్ సిస్టమ్ విచ్ కెన్ హ్యాండిల్ మల్టిపుల్ టాస్క్స్ ఎట్ ఏ టైం. ఓకేనా? సో మల్టిపుల్ టాస్క్స్ కానీ ఎట్ ఏ టైం హ్యాండిల్ చేయగలిగినట్లయితే దాన్నే మనము మల్టీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ విచ్ there is a fixed time slot is assigned by the user. The user must complete his work in that fixed time slot. Otherwise, the operation or work he or she discarded automatically. అంటే ఇక్కడ ఏమవుతుందయా అంటే ఇక్కడ జనరల్గా ఒక టైం స్లాట్ అనేది యూజరు అసైన్ చేస్తాడు. ఓకేనా? సో ఆ టైం స్లాట్స్లో చేయగలిగితే ఉంది, లేకపోతే టైం స్లాట్స్లో కానీ చేయలేకపోతే సో ఆ వర్క్ అనేది ఏమవుతున్నాయా అంటే ఆటోమేటికల్గా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది డిస్కార్డ్ చేయగలుగుతుంది. దీన్నే మనము రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కేటగిరీ ఆన్ ది బేసిస్ ఆఫ్ నంబర్ ఆఫ్ ప్రాసెసర్స్. సో ఇక్కడ ఏంటయా అంటే ఫస్ట్ వన్ వచ్చేసి యూని ప్రాసెసర్ ఆపరేటింగ్ సిస్టము, సెకండ్ వన్ వచ్చేసి ఇందులో మల్టీ ప్రాసెసర్ ఆపరేటింగ్ సిస్టము, థర్డ్ వన్ వచ్చేసి డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో వేరాజ్ యూని ప్రాసెసర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే ద ఆపరేటింగ్ సిస్టమ్ విచ్ వర్క్స్ విత్ ది 1 ప్రాసెసర్. ఓకేనా? సో జనరల్గా మనము మన సిస్టమ్స్లో ఓన్లీ ఒక ప్రాసెసర్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మన సిస్టమ్స్కి స్పీడ్ సరిపోతుంది కాబట్టి ఒక ప్రాసెసర్ వాడతాం. ఇఫ్ యూ టేక్ వన్ మోర్ లార్జ్ ఆర్గనైజేషన్, ఒక కంపెనీ కానీ ఒక మంచి ఆర్గనైజేషన్ కానీ తీసుకున్నట్లయితే వాళ్ళు ఒక సిస్టంలో ఒక ప్రాసెసర్ పెట్టారు అనుకోండి, వాళ్ళ యాక్టివిటీస్ అనేవి జరగవు. సో వాళ్ళు ఏం చేస్తారా అంటే మల్టీ ప్రాసెసర్స్ని ఒకే సిస్టంలో యూజ్ చేస్తారు. సో జనరల్గా మనము మన కాలేజ్లో యూజ్ చేసేది ఏంటంటే యూని ప్రాసెసర్. యూని ప్రాసెసర్ అంటే ఏంటి? వీ విల్ వర్క్ విత్ 1 ప్రాసెసర్. వేరాజ్ మల్టీ ప్రాసెసర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే అంటే ద ఆపరేటింగ్ సిస్టమ్ విచ్ వర్క్స్ విత్ మోర్ దాన్ 1 ప్రాసెసర్ ఈజ్ కాల్డ్ మల్టీ ప్రాసెసర్ ఆపరేటింగ్ సిస్టమ్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఉంటుందంటే కంపెనీస్లో, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్లో వాళ్ళు వాడేది మల్టీ ప్రాసెసర్ ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ వన్ ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్.
ఇట్ ఈస్ ది ఆపరేటింగ్ సిస్టమ్ విచ్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ ది నెట్వర్క్. సో ఉన్నటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ని మనము ఆ నెట్వర్క్లో ఉన్నటువంటి సిస్టమ్స్ అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ చేస్తే మనము డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. సో నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఆన్ ది బేసిస్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేస్. సో ఇది కొద్దిగా జాగ్రత్తగా చూడండి. సో జనరల్గా యూజర్ ఇంటర్ఫేస్లో మనము క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేసు, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, సియుఐ అండ్ జియుఐ. సో క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేసు, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటా అంటే కమాండ్స్. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఏంటా అంటే ఇమేజెస్. సో లెఫ్ట్ సైడ్ కమాండ్ ప్రాంప్ట్ ఉంది, రైట్ సైడ్ ఇమేజెస్ చూడండి. ఓకే, మన విండోస్లో వాడే ఇమేజెస్. సో ఓకే, క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేసు, ఇది వచ్చేసి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేసు దీన్నే కన్సోల్ యూజర్ ఇంటర్ఫేస్ అని కూడా అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి డాస్ చెప్పే కదా. సో డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనము మొత్తం కూడా కమాండ్ ప్రాంప్ట్స్ ద్వారా ఇస్తాము. ఓకేనా, కమాండ్ అంటే మనం ఎక్కడ టైప్ చేస్తాము, రన్లోకి వెళ్ళి కమాండ్ కొట్టి కమాండ్ ప్రాంప్ట్లో రన్ చేస్తాము. సో డాస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్. ఓకే, సో ఇక్కడ దీన్ని సియుఐని ఎలా డిఫైన్ చేస్తామంటే ద యూజర్ ఇంటరాక్ట్ విత్ క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్ విత్ ది హెల్ప్ ఆఫ్ సమ్ స్పెషల్ కమాండ్స్. ఓకే, సో స్పెషల్ కమాండ్స్ ద్వారా కానీ మనము ఇంటరాక్ట్ అయితే దాన్నే క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ద యూజర్ interact with the operating system by using some icons, graphical representations. సో ఇన్ GUI జనరల్గా GUIలో ఏమవుతున్నాయంటే we will create a graphical environment. గ్రాఫికల్ ఎన్విరాన్మెంట్ అంటే జస్ట్ ఐకాన్స్, జనరల్గా ఫోల్డర్స్ ఇవి ఉంటాయి కదా. మనం జనరల్గా విండోస్ తీసుకున్నాం అనుకోండి, విండోస్లో ఎక్కడ కూడా మనము కమాండ్ ప్రాంప్ట్లో వర్క్ చేయము. ఓకేనా, ఎక్కడ వర్క్ చేస్తామా అంటే ఓన్లీ ఇమేజ్. గ్రాఫికల్ ఎన్విరాన్మెంట్ అంటారు దాన్ని. గ్రాఫికల్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటంటే ఫోల్డర్స్, ఐకాన్స్ ఇవి. ఓకేనా, సో మీకు ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాను చూడండి, రెండు ఇక్కడే ఉన్నాయి. మా పీపీటీ కనిపిస్తుందా? yes sir. ఇప్పుడు కనిపిస్తుందా? ఇప్పుడు కనిపిస్తుందా చూడండి. సో చూడండి, ఇది క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్, ఇది వచ్చేసి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే మనకి ఐకాన్స్, ఫోల్డర్స్ ఉంటాయి, ఇలా ఉంటుంది. దీన్ని మనము గ్రాఫికల్ ఎన్విరాన్మెంట్ అంటారు. అంటే యూజర్ అనేవాడు ఇక్కడ ఎటువంటి కమాండ్స్ అనేవి వాడడు. ఓకేనా, డైరెక్ట్గా జనరల్గా ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అంటే క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్లో మనము ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే కమాండ్ ప్రాంప్ట్కి వెళ్తాము, MKDIR అనే ఫోల్డర్ వాడతాము. ఓకేనా, MKDIR స్పేస్ ఫోల్డర్ నేమ్. ఓకేనా, సో అప్పుడు అంటే పాత్ సెట్ చేసుకుంటాము మనం ఎక్కడ ఫోల్డర్ క్రియేట్ చేయాలి. సో ఇక్కడ ఏం చేస్తామా అంటే CD డాట్ అంటాము, చేంజ్ డైరెక్టరీ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ C డ్రైవ్లో ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్లో ఏం చేస్తాము, MKDIR స్పేస్ ఫోల్డర్ నేమ్ DBS అంటాము. సో అక్కడ అంటే MKDIR కమాండ్ యూస్ చేసి మనం ఫోల్డర్ క్రియేట్ చేసాము. సో మనం అప్పుడు C డ్రైవ్లోకి వెళ్తే ఆ ఫోల్డర్ అనేది ఉంటుంది. ఇది ఎక్కడ క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్లో. అదే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లో అయితే మీరు ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారు, సింపుల్గా రైట్ క్లిక్ ఇస్తారు, న్యూకి వెళ్తారు, ఫోల్డర్ ఉంటుంది. ఓకేనా, సో ఈ ఎన్విరాన్మెంట్ని మనము ఏమంటామయ్యా అంటే క్యారెక్టర్ యూజర్ ఎన్విరాన్మెంట్ అంటారు. సో దీన్ని ఏమంటారా అంటే గ్రాఫికల్ యూజర్ ఎన్విరాన్మెంట్, దాన్ని మనము గ్రాఫికల్ ఎన్విరాన్మెంట్ అంటారు. ఓకేనా,
సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో టైప్స్ అంటారు, లేకపోతే క్లాసిఫికేషన్స్ అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. సో అడ్వాంటేజెస్లో ఈజీ టు యూజ్, ఎవరు కూడా యూజర్ ఫ్రెండ్లీ అన్నా ఈజీ టు యూజ్ అన్న రెండు సిమిలర్గానే ఉంటాయి. అంటే ఎవరు కూడా ఈజీగా ఎవరైనా సరే యూజ్ చేసుకోవచ్చు. దానికి పర్టికులర్ నాలెడ్జ్ ఉండాలి, ఆపరేటింగ్ సిస్టమ్ వాడాలి అంటే అనేది కూడా ఏం లేదు. దాన్ని మనం యూజర్ ఫ్రెండ్లీ అంటాము. నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేది ఇంటర్మీడియట్ బిట్వీన్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్స్ ఆఫ్ సిస్టమ్. జనరల్గా ఆపరేటింగ్ సిస్టమ్ అంటే చెప్పుకున్నాం కదా, ఇట్ ఈస్ ఇంటర్మీడియట్ బిట్వీన్ హార్డ్వేర్ అండ్ యూజర్. నెక్స్ట్ వన్ వచ్చేసి నో నీడ్ టు నో ఎనీ టెక్నికల్ లాంగ్వేజ్. మీరు ఆపరేటింగ్ సిస్టమ్తో వర్క్ చేయాలంటే మీకు ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ అనే అవసరం లేదు. ఈవెన్ స్మాల్ కిడ్స్ కూడా ఇప్పుడు సిస్టమ్తో వర్క్ చేస్తున్నాడంటే వాడికి ఏమో నాలెడ్జ్ ఉందా? ఏం లేదు. చిన్నపిల్లలు ఏం చేస్తున్నారు? సిస్టమ్ ఆన్ చేసుకుంటున్నారు, వర్క్ చేసుకుంటున్నారు. అంటే చిన్నపిల్లలకి ఏమో టెక్నికల్ నాలెడ్జ్ ఉందా? ఏం లేదు. టెక్నికల్ నాలెడ్జ్ కానీ టెక్నికల్ లాంగ్వేజ్ గురించి ఏం తెలియదు, అవసరం లేదు. ఓకేనా? అదే మన ఓఎస్ యొక్క అడ్వాంటేజ్. నెక్స్ట్ ఇట్స్ ది ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ ప్రోగ్రామ్స్. మీరు ఏ ప్రోగ్రామ్ రన్ చేసుకోవాలన్నా కానీ వన్ ప్లాట్ఫామ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ వన్ ఏరియా వేర్ వీఆర్ గోయింగ్ టు పెర్ఫార్మ్ అవర్ వర్క్ అంటారు. ఓకేనా? వేరాజ్ డిసడ్వాంటేజెస్కి వచ్చేలేకే ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఎఫెక్టెడ్ ఇన్ ఓఎస్లో ఏదైనా సరే ఒక ప్రాబ్లం అనేది ఎక్కడైనప్పుడు ఆ డేటా అనేది మొత్తం కూడా స్టోర్ అయినటువంటి డేటా కూడా మొత్తం అనేది వెళ్తుంది. ఇది ఆల్రెడీ మీకు తెలుసు. నెక్స్ట్ వన్ వచ్చేసి అన్వాంటెడ్ యూజర్ కెన్ యూజ్ యువర్ సిస్టమ్. అంటే మీ సిస్టమ్కి పాస్వర్డ్ పెట్టదు అనుకోండి, మీ సిస్టమ్ ఉంది, ఎవడైనా సరే దాన్ని మీరు మీ ఫ్రెండ్ కావచ్చు, లేకపోతే ఇక్కడ అన్వాంటెడ్ అంటే మీకు తెలియని వాళ్ళు ఎవరైనా సరే ఆ సిస్టమ్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ రెండు కూడా డ్రాబ్యాక్స్ కిందకి వస్తాయి. ఓకేనా? ఇవి అడ్వాంటేజెస్, డ్రాబ్యాక్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టము ఫంక్షన్స్. ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఫంక్షన్స్ అనేది ఇప్పుడు చెప్పుకుంటాము. నెక్స్ట్ ప్రీవియస్ క్లాస్లో ఆపరేటింగ్ సిస్టము సర్వీసెస్ చెప్పుకుంటాము. చూడండి, ఆపరేటింగ్ సిస్టము ఫంక్షన్స్, సర్వీసెస్ సిమిలర్గానే ఉంటాయి. అర్థమైందా? సో ఆపరేటింగ్ సిస్టమ్ సర్వీసెస్ అనేవి 10 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్. యూనివర్సిటీలో డ్యామ్ షూర్కి వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఆపరేటింగ్ సిస్టము సర్వీసెస్. అర్థమైందా? సో ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటి? ఆపరేటింగ్ సిస్టము ఫంక్షన్స్ సర్వీసెస్ రెండు సిమిలర్గానే ఉంటాయి. అర్థమైందా? సో మీరు ఫంక్షన్స్ నేర్చుకున్నారు అంటే సర్వీసెస్ నేర్చుకున్నట్లే. సర్వీసెస్ మనకి సెకండ్ పార్ట్లో వస్తుంది, ఇది మనం ఫస్ట్ పార్ట్ ఇప్పుడు చెప్పుకునేది. సో ఆపరేటింగ్ సిస్టము ఫంక్షన్స్, ఇక్కడ ఏం లేదు, ఒకటే ఒక పాయింట్. మీరు సిస్టమ్తో ఏ వర్క్ చేయాలి అన్నా అది రెస్పాన్సిబిలిటీ ఎవరయ్యా అంటే ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రమే. సో ఫంక్షన్స్లో ఫస్ట్ వన్ చూడండి, డెఫినేషన్ ఒక ఫంక్షన్. ఇట్ ఈస్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ హార్డ్వేర్. నెక్స్ట్ వన్ వచ్చేసి రెస్పాన్సిబుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ డన్ బై ది యూజర్. యూజర్ అనేవాడు ఏం చేస్తున్నా కంప్యూటర్లో దానికి మొత్తం రెస్పాన్సిబిలిటీ ఎవరయ్యా అంటే ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ వన్ వచ్చేసి కంట్రోల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్. అప్లికేషన్ ప్రోగ్రామ్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను. ప్రోగ్రామ్ అంటే ఇదర్ పెయింట్ కావచ్చు, లేకపోతే ఏదో ఒక వర్డ్ ఫైల్ కావచ్చు, ఏదైనా సరే. ఓకేనా? ఒక వర్డ్ ఫైలు నేను వర్క్ చేస్తున్నానంటే ఆ మొత్తము ఆ కంట్రోల్ అంతా ఎవరి దగ్గర ఉంటుందా అంటే ఆపరేటింగ్ సిస్టమ్ దగ్గరే ఉంటుంది. ఓకేనా? అంటే యూజర్ అనేవాడు కంప్యూటర్లో ఏవైతే ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నాడో వాటి యొక్క ఎగ్జిక్యూషన్ అంతా కూడా ఎవరి కంట్రోల్లో ఉంటుందా అంటే ఆపరేటింగ్ సిస్టమ్ కంట్రోల్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సి ప్రోగ్రామ్ రన్ చేస్తున్నారు అంటే సో ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుందంటే అఫ్ కోర్స్ ఎగ్జిక్యూట్ చేసేది మీరే. కంప్యూటర్ ఎగ్జిక్యూట్ చేస్తుందంటే అది ఎవరు కంట్రోల్ చేస్తున్నారా అంటే ఎవరు చేస్తున్నారంటే ఆపరేటింగ్ సిస్టమే. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైల్ మేనేజ్మెంట్. ఫైల్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ద ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేషన్ రిలేటెడ్ టు ఫైల్స్ సచ్ యాజ్ మూవింగ్ ది ఫైల్స్, క్రియేటింగ్ ది ఫోల్డర్స్, డిలీటింగ్ ది ఫైల్స్ అండ్ షోయింగ్ ది డీటెయిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫైల్ని క్రియేట్ చేయాలన్నా, ఫైల్ అంటే ఫోల్డర్, ఇక్కడ ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయాలన్నా, ఫోల్డర్ని డిలీట్ చేయాలన్నా, లేదంటే ఒక ఫోల్డర్ని ఇంకో ఫోల్డర్లో కాపీ చేయాలన్నా, ఇవన్నీ కూడా వేరియస్ ఆపరేషన్స్ రిలేటెడ్ టు ఫైల్స్. ఓకేనా? సో ఈ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారా అంటే ఓఎస్ చూసుకుంటుంది. దాన్నే మనము ఫైల్ మేనేజ్మెంట్ అంటారు. అట్ ద సేమ్ టైం ప్రాసెస్ మేనేజ్మెంట్. ప్రాసెస్ అంటే ఏంటా అంటే జనరల్గా వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఒక ప్రోగ్రెస్ ఉందంటే దాన్ని మనము ప్రాసెస్ అంటాము. ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటే ఏంటా అంటే ద ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ రన్నింగ్ ఆన్ ది కంప్యూటర్. ఓకేనా? ప్రాసెస్ అంటే చెప్పే కదా ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ట్యాబ్లో వచ్చేసి పెయింట్ ఓపెన్ చేశాను, ఒక ట్యాబ్లో వచ్చేసి ఎంఎస్ ఎక్సెల్ ఓపెన్ చేశాను, ఇంకో ట్యాబ్లో వచ్చేసి ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేశాను, ఇంకో ట్యాబ్లో వచ్చేసి ఎంఎస్ పవర్ పాయింట్ ఓపెన్ చేశాను.
4 tabs ఓపెన్ చేశాను, 4 tabs వర్క్ చేస్తున్నాను. ఓకేనా, దీస్ ఆర్ ది డిఫరెంట్ ప్రాసెసెస్ రన్నింగ్ ఆన్ అవర్ మిషన్, రన్నింగ్ ఇన్ మై మిషన్. ఈ మొత్తాన్ని కూడా ఎవరు కంట్రోల్ చేస్తారా అంటే ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రమే కంట్రోల్ చేస్తుంది. ఓకేనా, సో నెక్స్ట్ వన్ వచ్చేసి రిసోర్స్ మేనేజ్మెంట్. రిసోర్స్ మేనేజ్మెంట్. నెక్స్ట్ దీనికన్నా ముందు ఇంకోటి మనము మెమరీ మేనేజ్మెంట్ కూడా చెప్పుకోవచ్చు. మెమరీ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ద ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేషన్ రిలేటెడ్ టు మెమరీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నారు అంటే దాని మీనింగ్ ఏంటంటే దానికి మెమరీని అలొకేట్ చేయాలి. సో మెమరీని అలొకేట్ చేయాలి అంటే ఏంటంటే అది ఎవరు చేస్తారు? ఆపరేటింగ్ సిస్టమే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా ఫోల్డర్ క్రియేట్ చేశారు, అవసరం లేదు, ఫోల్డర్ డిలీట్ చేస్తున్నారు అంటే మీరు ఏం చేస్తున్నారు? మెమరీని ఫ్రీ చేస్తున్నారు. ఫస్ట్ టైం ఏం చేశారు? అలొకేట్ చేశారు, సెకండ్ టైం డీఅలొకేట్ చేశారు. అంటే మెమరీ అలొకేషను డీఅలొకేషను ఎవరు చేస్తారు అంటే ఆపరేటింగ్ సిస్టమే. దాన్నే మనము మెమరీ మేనేజ్మెంట్ అంటారు. ప్రాసెస్ మేనేజ్మెంట్ తర్వాత మెమరీ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది. సో మెమరీ మేనేజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ద ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేషన్ రిలేటెడ్ టు మెమరీ. అంటే మెమరీ ఆపరేషన్స్ ఏముంటాయి ఇక్కడ? మెమరీ అలొకేషన్ కావచ్చు, లేకపోతే మెమరీ డీఅలొకేషన్. మెమరీ అలొకేషన్ అంటే ఏంటి? ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయడం, అంటే మెమరీని క్రియేట్ చేసుకోవడము, వర్క్ అయిపోయిన తర్వాత మెమరీని డిలీట్ చేయడం. ఓకేనా, సో నెక్స్ట్ వన్ వచ్చేసి రిసోర్స్ మేనేజ్మెంట్. మీకు చెప్పాను ఆల్రెడీ, రిసోర్స్ అంటే ఏంటి? ద డివైసెస్ విచ్ ఆర్ కనెక్టెడ్ టు ది కంప్యూటర్. మర్చిపోకూడదు రిసోర్స్ అంటే. ఇక్కడ రిసోర్స్ అన్నా ఐఓ అన్నా రెండు ఒకటే. సో ఇక్కడ ఐఓ అంటే ఏమొస్తుంది? ఇన్పుట్ అవుట్పుట్లో మనకేమొస్తుంది? జనరల్గా కీబోర్డ్, మౌస్, స్కానర్, ప్రింటర్ అవే వస్తాయి. ఇక్కడ రిసోర్స్ అంటే ఏం చెప్తున్నాను? రిసోర్స్ అంటే ఏంటి? ద డివైసెస్ విచ్ ఆర్ కనెక్టెడ్ టు ది సిస్టమ్. రిసోర్సెస్ అన్నా ఐఓ డివైస్ అన్నా ఒకటే. ఓకేనా, కాకపోతే మీకు ఆ డిఫరెన్స్ తెలియాలని రెండు పెట్టాను. ఓకేనా, సో రిసోర్స్ మేనేజ్మెంట్, ఐఓ లేకపోతే డివైస్ మేనేజ్మెంట్ రెండు కూడా సిమిలరే. ఓకేనా, రిసోర్స్ అంటే ఏంటి? మనము కంప్యూటర్తో కనెక్ట్ చేసే డివైస్ని మనం రిసోర్స్ అంటాము. ఆ డివైస్ ఏంటి? ఇన్పుట్ కావచ్చు, అవుట్పుట్ కావచ్చు. సో నెక్స్ట్ ఏం చెప్పాము? ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ అని చెప్పాను కదా, రెండు కూడా సిమిలర్ మాత్రమే. సో ఇక్కడ రిసోర్స్ ఈజ్ ఏ డివైస్ కనెక్టెడ్ టు ఏ computer. The operating system is responsible for each and every resource connection to the computer. Okay na? The device which may be a input కావచ్చు, లేకపోతే అవుట్పుట్ కావచ్చు. ఓకే, జనరల్గా ఇంకోటి ఏంటంటే ద అనదర్ నేమ్ ఫర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటంటే రిసోర్స్ మేనేజర్. సో ఆపరేటింగ్ సిస్టమ్కి ఇంకొక నేమ్ ఏంటంటే దాన్ని రిసోర్స్ మేనేజర్ అంటారు. ఎందుకు రిసోర్స్ మేనేజర్ అంటారా అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది? సో దానికి కనెక్ట్ అయినటువంటి సిస్టమ్స్ అన్నిటిని ఏం చేస్తున్నాయంటే మేనేజ్ చేస్తుంది, కాబట్టి దాన్ని రిసోర్స్ మేనేజర్ అంటారు. ఓకే, సో రిసోర్స్ మేనేజర్కి ఏదైతే రాశారో అదే మనము ఐఓకి రాస్తాము. సో ఐఓలో మనం ఏం చెప్పుకుంటామా అంటే ద ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ కనెక్టెడ్ టు ది కంప్యూటర్. ఓకే, సో ఇక్కడ ఓన్లీ ఇన్పుట్ ఐఓ అన్నాం కాబట్టి ఇన్పుట్ అవుట్పుట్ అంటాము. ఇక్కడ ఏమంటున్నాము? రిసోర్సెస్ అన్నాం కాబట్టి వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ది టోటల్ రిసోర్సెస్. ఓకేనా, అది నెక్స్ట్ వన్ వచ్చేసి సెక్యూరిటీ మేనేజ్మెంట్. సెక్యూరిటీ మేనేజ్మెంట్ అంటే ద జనరల్గా ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాస్ ఇన్పుట్ సెక్యూరిటీ మెకానిజం. Because of security mechanism, the operating system will protect our data. ఓకేనా, సో ఇన్పుట్ మెకానిజమ్స్ ఉండబట్టే మన కంప్యూటర్లో ఉన్నటువంటి డేటా కొద్దిగా మనం ఒక కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది సేవ్ చేయగలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సిస్టమ్ వాడుతూ ఉన్నారు, ఒక కంటిన్యూస్ 3 months వాడలేదు, దాని తర్వాత ఆన్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా సిస్టమ్ ఆన్ అవుతుంది, మీ కంప్యూటర్లో ఉన్న డేటా అనేది అట్లే ఉంటుంది. ఎందుకు ఉంటుంది? సెక్యూరిటీ మెకానిజమ్స్ ఉన్నాయి కాబట్టి. ఓకేనా, సో మీ యొక్క ఓఎస్ ఏం చేస్తుంది? మీ డేటాని ఎటువంటి ఇబ్బంది లేకుండా అట్లా ఉంచగలుగుతుంది. ఓకేనా, సో ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ ఫంక్షన్స్. ఓకేనా, దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టము స్ట్రక్చర్. ఓకేనా, సో ఆపరేటింగ్ సిస్టమ్ స్ట్రక్చర్లో మనము జనరల్గా 2 టాపిక్స్ గురించి మాట్లాడుకుంటాము, మల్టీ ప్రోగ్రామింగ్ అండ్ టైమ్ షేరింగ్. ఓకే, మల్టీ ప్రోగ్రామింగ్ అండ్ టైమ్ షేరింగ్. ఓకేనా, సో దిస్ ఈజ్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్. ఇక్కడ చూడండి, మల్టీ ప్రోగ్రామింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ కీప్స్ ది సిపియు ఆర్ ప్రాసెసర్. సిపియు అన్న ప్రాసెసర్ అన్న ఒకటే. ఇట్ కీప్స్ ది సిపియు ఆల్వేస్ బిజీ. ఓకే, అంటే సిపియు అనేది ఎప్పుడు కూడా బిజీగా ఉండాలి. ఇక్కడ నాకు చెప్పే కదా, జాబ్ 1, జాబ్ 2, జాబ్ 3, జాబ్ 4. ఓకేనా, ఈ 4 జాబులు కూడా ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారా అంటే సిపియు ఎగ్జిక్యూట్ చేస్తుంది. దేని హెల్ప్తో ఎగ్జిక్యూట్ చేస్తుంది? ఏం కావాలి? ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి. ఇక్కడ మల్టీ ప్రోగ్రామింగ్లో ఏమవుతున్నాయా అంటే ప్రాసెసర్ అనేది అంటే సిపియు అనేది ఎప్పుడు కూడా బిజీగా ఉండాలి, ఏదో ఒక జాబ్ని ఎగ్జిక్యూట్ చేసేటట్టు. ఓకేనా, మల్టీ ప్రోగ్రామింగ్ మీన్స్ క్యాపబిలిటీ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ మల్టిపుల్ ప్రోగ్రామ్స్ బై సిపియు. మల్టిపుల్ ప్రోగ్రామ్స్ అనేవి సిపియు కానీ ఎగ్జిక్యూట్ చేసినట్లయితే దాన్ని మనము మల్టీ ప్రోగ్రామింగ్ అంటారు.
if multi-programming does not exist, ఒకవేళ multi-programming అనే కాన్సెప్ట్ అనేది లేకపోతే సింగిల్ యూజర్ కెన్ ఓన్లీ వర్క్ విత్ ది సిపియు. అంటే అంతే కదా, సింగిల్ యూజర్ అనేవాడు ఒక సిపియుతో మాత్రమే వర్క్ చేస్తాడు. ఓన్లీ ఆఫ్టర్ హిస్ వర్క్ హ్యాస్ బిన్ కంప్లీటెడ్ ద సెకండ్ యూజర్ కమ్ టు వర్క్ విత్ ది సేమ్ సిపియు. ఇక్కడ మల్టీ ప్రోగ్రామింగ్ అనే కాన్సెప్ట్ లేకపోతే ఫస్ట్ ఏం చేస్తాడు, ఒక యూజర్ అనేవాడు వర్క్ చేస్తాడు. ఆ యూజర్ అనేవాడు వర్క్ చేసుకున్న తర్వాత సెకండ్ యూజర్ మాత్రమే మనము వాడిని వర్క్ చేసుకునే కేపబిలిటీ ఉంటుంది. ఓకేనా? అలా కాకుండా మల్టీ ప్రోగ్రామింగ్ అనే కాన్సెప్ట్ ఉన్నట్లయితే మల్టిపుల్ యూజర్స్ ఉన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ ఉన్నాడు, వాడు వర్క్ చేసుకుంటున్నాడు. వాడు ఏంటంటే ఏదైనా ఇన్పుట్ అవుట్పుట్ ఇచ్చేదానికి కొంచెం టైం తీసుకున్నప్పుడు సెకండ్ యూజర్ అనేవాడు వాడే వర్క్ చేసుకుంటాడు. ఓకేనా? ఇట్లా మల్టీ ప్రోగ్రామింగ్ అనేది మనము ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకేనా? జనరల్గా ఆపరేటింగ్ సిస్టమ్ helps executing the jobs by assigning the CPU. ఇక్కడ జనరల్గా ఏమవుతున్నాయంటే if multi-programming is not present, then job 1 is executed by the processor. While executing the job 1 needs other resources that are connected to the computer, then processor is in idle state. If multi-programming is present, job 1 is executing by processor. While executing job 1, the job 1 needs other resources that are connected to the computer, then processor release job 1 and job 2 is assigned to the processor until job 1 come back. ఇక్కడ ఏం లేదు. సో ఇక్కడ మల్టిపుల్, ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ 1 అనేది ఒక యూజర్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ 1 అనేది ఒక యూజర్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ యూజర్కి ఏంటయా అంటే ఏదన్నా ఇన్పుట్ అవుట్పుట్ ఇవ్వాలి. జనరల్గా ఇన్పుట్ అవుట్పుట్ ఇవ్వాలి అంటే ఇన్పుట్ అవుట్పుట్ ఇచ్చేటప్పుడు ప్రాసెసర్ అనేది ఐడిల్గా ఉంటుంది. ఆ టైంలో సెకండ్ యూజర్ 2 అనేవాడు ఏం చేస్తారా అంటే జాబ్ 2ని ఎగ్జిక్యూట్ చేస్తాడు. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, సిపియు అనేది ఎప్పుడూ బిజీగా ఉండాలి. ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే అంటే మల్టీ ప్రోగ్రామింగ్లో సిపియు వీ ఆల్వేస్ కీప్ ది సిపియు బిజీ. అంటే సిపియుని మనం ప్రాసెసర్ అంటాము. ప్రాసెసర్ అనేది ఎప్పుడు బిజీగా ఉండాలి, దాన్నే మనం మల్టీ ప్రోగ్రామింగ్ అంటారు. ఓకేనా? ప్రాసెసర్ అనేది ఎప్పుడు బిజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ 1 అనేవాడు జాబ్ 1 చేస్తున్నాడు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ వాడేంటి ఇన్పుట్ అవుట్పుట్ ఇచ్చేదానికి టైం ఉంది. ఓకేనా? ఇన్పుట్ అవుట్పుట్ ఇచ్చేదానికి టైం ఉన్నప్పుడు, ఓకేనా, జాబ్ 2 అనేది ఎగ్జిక్యూట్ కాలేదనుకో ఇంకో యూజర్ చేత, ఏమవుతున్నాయి అంటే ఇక్కడ ప్రాసెసర్ అనేది ఐడిల్గా ఉండిపోతుంది. ఐడిల్ అంటే ఏంటి, కామ్గా ఉంటుంది. ఎందుకు, జాబ్ 1 అనేది ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, యూజర్ 1 ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. వాడు ఏం చేస్తున్నాడా అంటే ఇన్పుట్ అవుట్పుట్ ఇచ్చేదానికోసము టైం తీసుకుంటున్నాడు. ఓకే, ఆ టైంలో ప్రాసెసర్ అనేది ఏముంది, ఐడిల్ స్టేట్లో ఉంది. అలా ఉండకుండా ఉండాలంటే వీడు జాబ్ 1 ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు యూజర్ 1 అనేవాడు వాడు ఇన్పుట్ అవుట్పుట్కి వెళ్ళినప్పుడు యూజర్ 2 ఏం చేస్తాడా అంటే జాబ్ 2ని ఎగ్జిక్యూట్ చేసుకుంటాడు. ఎందుకంటే వాడు వర్క్ అవుతుంది. ఓకేనా? సో అలానే జాబ్ 2ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఆ యూజర్ కూడా ఏదైనా ఇన్పుట్ అవుట్పుట్కి వెళ్ళాడు అనుకోండి, అగైన్ జాబ్ 3 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇక్కడ సిపియు అనేది ఆల్వేస్ ఎలా ఉంటుందా అంటే బిజీగా ఉండాలి. ఓకేనా? సో దాన్నే మనము మల్టీ ప్రోగ్రామింగ్ అంటారు. ఇక్కడ జాబ్ అంటే ఏంటా అంటే జాబ్ ఈజ్ సంథింగ్ దట్ హ్యాస్ బీన్ ఎగ్జిక్యూటెడ్ బై ది సిపియు. ఓకేనా? జాబ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఏ సమ్ వర్క్ విచ్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ బై ది సిపియు. ఓకే, ఇది మల్టీ ప్రోగ్రామింగ్. నెక్స్ట్ వచ్చేసి టైం షేరింగ్. See what is meant by time sharing? The representation ఎలా ఉంటుందా అంటే టైం షేరింగ్లో జనరల్గా మనకి టైం షేరింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ డిఫరెంట్ యూజర్స్ ఉంటారు. జనరల్గా టైం షేరింగ్లో ఏమవుతున్నాయంటే మల్టిపుల్ యూజర్స్ కెన్ ఇంటరాక్ట్ డైరెక్ట్లీ విత్ టైమ్ షేరింగ్ సిస్టమ్స్ సైమల్టేనియస్లీ. ఓకేనా? సో టైమ్ షేరింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ మల్టిపుల్ యూజర్స్ ఏం చేస్తారా అంటే ఆ టైమ్ షేరింగ్ సిస్టమ్తో సైమల్టేనియస్గా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ఓకేనా? సో ఇది టైమ్ షేరింగ్ సిస్టమ్. ఓకే, సో ఆపరేటింగ్ సిస్టమ్ స్ట్రక్చర్ అంటే మనము మల్టీ ప్రోగ్రామింగ్ టైమ్ షేరింగ్ గురించి రాయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్ ఆపరేషన్స్. ఓకే, సో జనరల్గా ఇక్కడ మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఆపరేషన్స్ మనము డ్యూయల్ మోడ్ ఆపరేషన్స్ అంటారు. డ్యూయల్ అంటే రెండు. ఫస్ట్ వన్ వచ్చేసి కెర్నల్ మోడ్, యూజర్ మోడ్. See what are the various operating system operations? 2, that is dual mode operations. 2 అనొచ్చు, లేకపోతే డ్యూయల్ మోడ్ ఆపరేషన్స్. ఓకేనా? అవేంటాయి అంటే కెర్నల్ మోడ్ అండ్ యూజర్ మోడ్. ఓకే, సి కెర్నల్ మోడ్ అండ్ యూజర్ మోడ్. సి ఇక్కడ ఏంటాయి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాస్ డ్యూయల్ మోడ్ ఆపరేషన్స్. సి ఫస్ట్ వన్ వచ్చేసి కెర్నల్ మోడ్. సో కెర్నల్ మోడ్నే మనము సూపర్వైజర్ మోడ్ అంటారు, లేకపోతే సిస్టమ్ మోడ్ అంటారు, లేకపోతే ప్రివిలైజ్ మోడ్ అంటారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి యూజర్ మోడ్. సో ఇక్కడ in order to ensure that the proper execution of the operating system, we must able to distinguish between the operating system code and code different area. అంటే
సో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి తెలుసుకోవాలంటే మనము మేజర్గా ఈ 2 మోడ్స్ అనేది, అంటే మనం ఏ వర్క్ అవుతుందా లేదా తెలుసుకోవాలంటే మేజర్గా ఈ 2 మోడ్స్ అనేది వాడతారు. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి కెర్నల్ మోడ్. కెర్నల్ మోడ్ మీన్స్ ద ఆపరేటింగ్ సిస్టమ్ కంట్రోల్ అవర్ కంప్యూటర్. ఓకేనా, ఒకవేళ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మన కంప్యూటర్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ కానీ మనము ఇది చేసినట్లయితే, కంట్రోల్ చేసినట్లయితే మనము దాన్ని కెర్నల్ మోడ్ అంటాము. ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి యూజర్ మోడ్. జనరల్గా మనము ఇనిషియల్గా సిస్టమ్ అనేది కెర్నల్ మోడ్, అంటే కెర్నల్ మోడ్ అంటే సింపుల్ మనం ఏం చెప్తామంటే షట్ డౌన్. ఓకేనా. సో యూజర్ మోడ్ అంటే ఏంటంటే, అంటే మనం ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తామో అప్పుడు కెర్నల్ మోడ్ నుంచి యూజర్ మోడ్కి వస్తుంది కంప్యూటర్ అనేది. ఓకే, కెర్నల్ మోడ్ అంటే ఏంటంటే షట్ డౌన్. సింపుల్గా మనం ఏం చెప్తాము, షట్ డౌన్ మోడ్ అంటాం, అంటే ఆపరేటింగ్ సిస్టమ్ కంట్రోల్ అవర్ కంప్యూటర్. ఓకేనా. వేరే సెకండ్ మోడ్ వచ్చేసి యూజర్ మోడ్. యూజర్ మోడ్లో ఏంటంటే ద యూజర్ కంట్రోల్ అవర్ కంప్యూటర్. యూజర్ మోడ్ అంటే ఏం చెప్పాను, వన్స్ సిస్టమ్ ఆన్ చేసిన తర్వాత వచ్చేటటువంటి మోడ్ని మనము యూజర్ మోడ్ అంటాం. యూజర్ మోడ్లో యూజర్ అనేవాడు ఏం చేస్తాడు, మన కంప్యూటర్ని కంట్రోల్ చేస్తాడు. జనరల్గా కెర్నల్ మోడ్ అండ్ యూజర్ మోడ్ ఆర్ రిప్రజెంటెడ్ బై యూజింగ్ మోడ్ బిట్. ఓకేనా. సో మన సిస్టమ్ అనేది యూజర్ మోడ్లో ఉందా కెర్నల్ మోడ్లో ఉందా తెలియాలంటే వీఆర్ గోయింగ్ టు యూజ్ వన్ టర్మ్ కాల్డ్ యాజ్ మోడ్ బిట్. ఓకేనా. ఒకవేళ మోడ్ బిట్ అనేది ఎందుకయ్యా అంటే, మోడ్ బిట్ ఈజ్ యూజ్డ్ టు ఇన్ ఆర్డర్ టు డిఫరెన్షియేట్ వెదర్ వీఆర్ ఇన్ కెర్నల్ మోడ్ ఆర్ యూజర్ మోడ్. అంటే మన సిస్టమ్ అనేది కెర్నల్ మోడ్లో ఉందా యూజర్ మోడ్లో ఉందా అని రిప్రజెంట్ చేసేదానికి మనము ఏ టర్మ్ వాడతామయ్యా అంటే మోడ్ బిట్. ఒకవేళ మోడ్ బిట్ వాల్యూ కానీ 1 ఉన్నట్లయితే దెన్ వీఆర్ ఇన్ యూజర్ మోడ్. చూడండి ఇక్కడ మోడ్ బిట్ వాల్యూ 1. ఓకేనా, అంటే మనకి ఏ మోడ్లో ఉన్నట్టు, యూజర్ మోడ్లో ఉన్నట్టు. ద ప్రాసెస్ ఆఫ్ మూవింగ్ ది యూజర్ మోడ్ టు కెర్నల్ మోడ్ ఈజ్ కాల్డ్ ట్రాప్. ఓకేనా, చూడండి ఇక్కడ. సో యూజర్ మోడ్ నుంచి కెర్నల్ మోడ్కి మూవ్ అయ్యేదాన్ని మనము ట్రాప్ అంటారు. సో ట్రాప్ ఇక్కడ టీఆర్ఏ పైన చూడండి. సో యూజర్ మోడ్ నుంచి కెర్నల్ మోడ్కి మూవ్ అయ్యేదాన్ని ట్రాప్ అంటాడు. ఒకవేళ ఇఫ్ ది మోడ్ బిట్ వాల్యూ కానీ 0 ఉన్నట్లయితే దెన్ వీఆర్ ఇన్ కెర్నల్ మోడ్. 0 ఉంటే మనం ఏమంటారు, వాటిని కెర్నల్ మోడ్ అంటారు. ద ప్రాసెస్ ఆఫ్ మూవింగ్ ది కంప్యూటర్ ఫ్రమ్ కెర్నల్ మోడ్ టు యూజర్ మోడ్ దాన్ని ఏమంటారు, రిటర్న్ అంటారు. ఓకేనా. సో కెర్నల్ మోడ్ నుంచి యూజర్ మోడ్ పోయేదాన్ని ఇక్కడ రిటర్న్ అని చూడండి. సో దీన్ని మనము రిటర్న్ అంటారు. ఓకే, జనరల్గా ఇక్కడ కెర్నల్ అంటే ఏంటంటే, కెర్నల్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ which is used to interact with the hardware components. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ whenever click on కెమెరా అప్లికేషన్, మీరు కెమెరా అప్లికేషన్ ఫోన్లో క్లిక్ చేశారు అనుకోండి, ఇంటర్నల్లీ కెమెరా అప్లికేషన్ ఏమవుతున్నాయంటే కెర్నల్కి రిక్వెస్ట్ పెడుతుంది టు యాక్సెస్ ది కెమెరా హార్డ్వేర్. ఓకేనా. సో జనరల్గా మీరు మొబైల్లో కెమెరా క్లిక్ చేస్తారు, కెమెరా క్లిక్ చేయగానే మీకు కెమెరా ఆన్ అయిపోతుంది. దాని వెనకాల ఏమవుతున్నాయంటే whenever you click on కెమెరా అప్లికేషన్, ఇంటర్నల్లీ కెమెరా అప్లికేషన్ రిక్వెస్ట్ టు ది కెర్నల్, మా మొబైల్లో కూడా ఉంటుంది కెర్నల్ సాఫ్ట్వేర్, టు యాక్సెస్ ది కెమెరా హార్డ్వేర్. ఓకేనా. సో అప్పుడు మాత్రం మీరు కెమెరాని యాక్సెస్ చేసుకోగలరు. ఓకే, సో ఇది ఆపరేటింగ్ సిస్టమ్ ఆపరేషన్స్. ఓకే, 2 ఆపరేషన్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్. వాట్ ఈస్ మెన్ బై ఎన్విరాన్మెంట్? ఎన్విరాన్మెంట్ అంటే ఏంటంటే, జనరల్గా ఎన్విరాన్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఏ ప్లేస్ వేర్ ది యూజర్ రన్ ది ప్రోగ్రామ్. ఓకే, దాన్నే మనము ఎన్విరాన్మెంట్ అంటారు. ఓకే, అంటే యూజర్ అనేవాడు ఎక్కడైతే వాడు వర్క్ చేసుకుంటాడో దాన్నే మనము ఆ ఎన్విరాన్మెంట్ అంటారు. సో ఎన్విరాన్మెంట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్లేస్ వేర్ ది యూజర్ కెన్ రన్ దే ప్రోగ్రామ్స్. టోటల్గా మనము మనకి వేరాస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ కన్సర్న్ వీ హ్యావ్ టోటల్లీ 5 కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్స్ ఆర్ దేర్. సో ఫస్ట్ వన్ వచ్చేసి పర్సనల్ కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్, సెకండ్ వన్ వచ్చేసి డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్, నెక్స్ట్ వన్ వచ్చేసి నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్, నెక్స్ట్ క్లయింట్ సర్వర్, నెక్స్ట్ వన్ వచ్చేసి పీర్ టు పీర్ ఎన్విరాన్మెంట్. సి వేర్ యాజ్ పర్సనల్ కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్ అంటే ద ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ ద యూజర్ కెన్ వర్క్ విత్ దేర్ పర్సనల్ కంప్యూటర్. అంటే సింగిల్ కంప్యూటర్తో వర్క్ చేసేదాన్ని మనము పర్సనల్ కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్ అంటారు. సింగిల్ కంప్యూటర్ ఈజ్ యూజ్డ్ బై ఏ సింగిల్ యూజర్. ఇక్కడ ఏమవుతుంది, ఒక కంప్యూటర్ అనేది ఒక యూజర్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఓకే, దిస్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఈజ్ కాల్డ్ పర్సనల్ కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్. ఓకేనా. ఎగ్జాంపుల్ వచ్చేసి మనము పర్సనల్ కంప్యూటర్స్ని చెప్పుకోవచ్చు. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్, లేకపోతే దాన్నే మనము డిస్ట్రిబ్యూటెడ్ని మనం ఏమంటామంటే డిస్పాచర్ అని కూడా అంటాము. ఓకే, సో ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫిజికల్లీ సపరేటెడ్ సిస్టమ్స్. ఆల్ ది ఫిజికల్లీ కనెక్టెడ్ సిస్టమ్స్ ఆర్ టుగెదర్ కనెక్టెడ్ బై ఏ నెట్వర్క్. ఓకేనా. అంటే ఇక్కడ మీరు జనరల్గా మీకు ఐడియా ఉంటుంది, ల్యాన్ మ్యాన్ వ్యాన్ అంటారు. ఇక్కడ డిస్ట్రిబ్యూటెడ్లు ఏమవుతున్నాయి అంటే
అన్నీ కూడా ఫిజికల్లీ సపరేటెడ్ సిస్టమ్స్, అన్ని డిఫరెంట్ సిస్టమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆల్ దీస్ ఫిజికల్లీ కనెక్టెడ్ సిస్టమ్స్ ఆర్ టుగెదర్ కనెక్టెడ్ బై ఏ నెట్వర్క్. ఒక నెట్వర్క్లో కనెక్ట్ అయి ఉంటాయి. ఓకేనా. ద సిస్టమ్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ టు ఏ నెట్వర్క్ ఆర్ డిపెండెంట్. అంటే ప్రతి సిస్టమ్స్, అక్కడ నెట్వర్క్లో ఉండే సిస్టమ్స్ అన్నీ కూడా డిపెండెంట్, అంటే దేని మీద డిపెండ్ అవ్వు. అది డిపెండ్ అంటే డిపెండెంట్ ఇన్ ద సెన్స్ ఇట్ విల్ డిపెండెంట్ ఆన్ అదర్ సిస్టమ్స్. ఓకే, ఒక 5 సిస్టమ్స్ కనెక్ట్ అయినాయి అనుకోండి ల్యాన్లో. సో అవన్నీ కూడా దాన్ని మనము డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్ అంటారు. ఓకేనా. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ల్యాను, మ్యాను, వ్యాను. లోకల్ ఏరియా నెట్వర్క్, మ్యాన్ అంటే మొబైల్ ఏరియా నెట్వర్క్, లేకపోతే మిడిల్ ఏరియా నెట్వర్క్. నెక్స్ట్ వన్ వచ్చేసి వ్యాన్, వైడ్ ఏరియా నెట్వర్క్. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి ల్యాన్. ల్యాన్ అంటే ఏంటంటే దేర్ ఆర్ ఫిజికల్లీ సపరేటెడ్ సిస్టమ్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ విత్ ఇన్ ఏ బిల్డింగ్. ఓకేనా. సో అంటే ఒక బిల్డింగ్లో కానీ మనము సిస్టమ్స్ని కనెక్ట్ చేసినట్లయితే మనము ల్యాన్ అంటారు. వేరాజ్ మ్యాన్ అంటే ఏంటంటే దేర్ ఆర్ ఫిజికల్లీ సపరేటెడ్ సిస్టమ్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ విత్ ఇన్ ఏ బిల్డింగ్స్, 2 బిల్డింగ్స్. ఓకేనా. 2 బిల్డింగ్స్లో సిస్టమ్స్ని కనెక్ట్ చేసినట్లయితే ఒక బిల్డింగ్కి దాన్ని మనము మ్యాన్ అంటారు. దాన్ని మొబైల్ ఏరియా అని కూడా అంటారు. నెక్స్ట్ వ్యాన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ యాజ్ ఏ సిటీస్, టూ సిటీస్. ఓకేనా. దేర్ ఆర్ ఫిజికల్లీ సపరేట్ సిస్టమ్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ విత్ ఇన్ 2 సిటీస్. ఓకేనా. ల్యాను, మ్యాను, వ్యాన్. ల్యాన్ అంటే ఓన్లీ ఒక బిల్డింగు, మ్యాన్ అంటే 2 బిల్డింగ్స్ మధ్య ఉంటుంది. వేరేస్ వ్యాన్ అంటే ఇంటర్నెట్, మీన్స్ 2 సిటీస్ మధ్య సిస్టమ్స్ని కనెక్ట్ చేసినట్లయితే మనము వ్యాన్ అంటారు. ఓకేనా. సో ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయా అంటే డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్కి వస్తాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్ కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్. సో నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్ కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్ అంటే ఇట్ ఈస్ ఏ అనదర్ వర్షన్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్. It is just like as a distributed computing environment only. Generally, in distributed computing environment, physically separated systems are dependent, whereas the physically separated systems in the network operating system environment are fully autonomous. Okay na. So distributed ki deeniki difference ente distributed lo ente dependent, one system will dependent on other. ఇక్కడ ఏంటంటే ఆటోనమస్, ఫుల్ సిస్టమ్స్ అన్నీ కూడా ఆటోనమస్ అంటే ఇండివిజువల్గా యాక్టివిటీస్ని పర్ఫామ్ చేస్తాయి. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి క్లయింట్ సర్వర్ కంప్యూటింగ్. 11:30 అట్లా 11:45 అట్లా జాయిన్ చేస్తారా? చెప్పండి. ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి క్లయింట్ సర్వర్. 11:45 చెప్పండి, నేను 11:30 క్లోజ్ చేస్తాను. ఈ ఒకరు ముందు క్లోజ్ చేస్తే చెప్తాను, షెడ్యూల్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి క్లయింట్ సర్వర్ కంప్యూటింగ్. దీన్ని మనము రిక్వెస్ట్ రెస్పాన్స్ కంప్యూటింగ్ అని కూడా అంటారు. ఓకే. సో ఇక్కడ క్లయింట్ ప్రొడ్యూసెస్ రిక్వెస్ట్ టు ది సర్వర్ టు యాక్సెస్ ఇట్స్ సర్వీసెస్ అండ్ ది సర్వర్ ప్రాసెస్ అక్నాలజ్మెంట్ టు ది క్లయింట్. ఇక్కడ ఏముండదు, క్లయింట్ సర్వర్లో ఏంటంటే క్లయింట్ అనేది రిక్వెస్ట్ పెడుతుంది, వేరే సర్వర్ అనేది రెస్పాన్స్ ఇస్తుంది. ఓకేనా. It is also distributed environment. We can call it as a distributed environment with one centralized component called server. Server అనేది ఒకటే ఉంటుంది, మనకి డిఫరెంట్ క్లయింట్స్ అనేవి ఉంటాయి. ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి పీర్ టు పీర్ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ ఏంటంటే ఇన్ దిస్ ఎన్విరాన్మెంట్ దేర్ ఆర్ నో క్లయింట్ సర్వర్ రిలేషన్షిప్. ఇక్కడ క్లయింట్ టు సర్వర్ అనేది ఏముండదు. హియర్ ఈచ్ కాంపోనెంట్, నెట్వర్క్లో ఒక కాంపోనెంట్ కావచ్చు లేకపోతే నోడ్ కావచ్చు. ఈచ్ కాంపోనెంట్ కెన్ వర్క్స్ ఎయిదర్ ఏ క్లయింట్ ఆర్ సర్వర్. ప్రీవియస్లో ఏంటి, సర్వర్ ఒకటి ఉంటుంది, డిఫరెంట్ క్లయింట్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే నెట్వర్క్లో ఉండేటటువంటి నోడ్స్, కంప్యూటర్స్, కాంపోనెంట్స్ అనేవి కెన్ వర్క్ ఎయిదర్ క్లయింట్గా వర్క్ చేస్తాయి లేకపోతే సర్వర్ వర్క్ చేస్తాయి. ఇఫ్ వన్ నోడ్ ఈజ్ ఇన్సర్టెడ్ న్యూలీ, ఏదైనా ఒక కొత్త నోడ్ని నెట్వర్క్లో ఇన్సర్ట్ చేయాలంటే దెన్ దట్ న్యూ నోడ్ ఈజ్ కనెక్టెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ ఇన్ ది P2P నెట్వర్క్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెట్వర్క్లో 5 కంప్యూటర్స్ ఉన్నాయనుకోండి, 5 కంప్యూటర్స్ కూడా అవి క్లయింట్స్ కావచ్చు, సర్వర్స్ కావచ్చు. ఓకేనా. దాన్నే మనము P2P అంటాం. ఇక్కడ P2P అంటే ఏంటంటే ఎన్ టు ఎన్. ఏదైనా 5 ఉన్నాయి కంప్యూటర్స్, 6th కంప్యూటర్ ఎంటర్ అవ్వాలి అంటే ఆ నెట్వర్క్లోకి. సో ఇక్కడ ఏం చెప్తున్నామా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ వీ హ్యావ్ టు కనెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్. అంటే ఏంటి, ఆ 6th కంప్యూటర్ అనేది ప్రతి నోడ్కి కనెక్ట్ అయి ఉండాలి. కనెక్ట్ చేసే విధంగా మనము లింక్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. దాన్నే మనము P2P నెట్వర్క్ ఎన్విరాన్మెంట్ లేకపోతే P2P ఎన్విరాన్మెంట్ అంటారు. ఓకేనా. సో ఇది రిగార్డింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్. ఓకే.
నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ప్రొటెక్షన్ అండ్ సెక్యూరిటీ. సో ఇక్కడ మనకి ప్రొటెక్షన్ అండ్ సెక్యూరిటీ అంటే ఓన్లీ ఇంట్రడక్షన్ మాత్రమే తెలుసుకుంటాము. మనకి 5th యూనిట్లో కంప్లీట్గా ప్రొటెక్షన్ అంటే ఏంటి, ఇప్పుడు మనము ఆపరేటింగ్ సిస్టమ్ ఫంక్షన్స్ చూసాము, ఆపరేటింగ్ సిస్టమ్ స్ట్రక్చర్, ఆపరేటింగ్ సిస్టమ్ ఫంక్షన్స్లో ఫైల్ మేనేజ్మెంటు, రిసోర్స్ మేనేజ్మెంటు, అలానే ప్రాసెస్ మేనేజ్మెంటు, అలానే ఐఓ మేనేజ్మెంట్ ఇలాంటివి చూసాము. ఆపరేటింగ్ సిస్టమ్ స్ట్రక్చర్స్లో టైం షేరింగ్, మల్టీ ప్రోగ్రామింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్ ఆపరేషన్స్లో 2, కెర్నల్ మోడు, యూజర్ మోడ్. నెక్స్ట్ కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్స్లో ఏమేమి ఉన్నాయా అంటే జస్ట్ ఇప్పుడు చెప్పాం కదా కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్. ఫస్ట్ వన్ వచ్చేసి పర్సనల్ కంప్యూటింగ్ ఎన్విరాన్మెంటు, డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ ఎన్విరాన్మెంటు, నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎన్విరాన్మెంటు, క్లయింట్ సర్వరు. నెక్స్ట్ వన్ వచ్చేసి పీర్ టు పీర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రొటెక్షన్ అండ్ సెక్యూరిటీ. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ప్రొటెక్షన్ అండ్ సెక్యూరిటీ. ప్రొటెక్షన్ మీన్స్ ఇక్కడ ప్రొటెక్షన్ అంటే ఏంటా అంటే హైడింగ్ డేటా ఇంటర్నల్లీ. సో ప్రొటెక్షన్ అంటే ఏంటా అంటే హైడింగ్ డేటా ఇంటర్నల్లీ, అంటే ఇంటర్నల్ డేటాను హైడ్ చేస్తే మనము సింపుల్గా దాన్ని ప్రొటెక్షన్ అంటాము. వేరే సెక్యూరిటీ అంటే ఏంటా అంటే ఎక్స్టర్నల్, ఓకేనా, హైడింగ్ డేటా ఎక్స్టర్నల్, దాన్ని మనము సెక్యూరిటీ అంటాము. ప్రొటెక్షన్ అండ్ సెక్యూరిటీ ఆర్ మెకానిజమ్స్ విచ్ ఆర్ ఇంప్లిమెంటెడ్ టు ప్రివెంట్ ఇంటర్ఫేస్ విత్ ది యూజ్ ఆఫ్ ఫైల్స్. జనరల్గా మనకి ఫైల్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, లాజికల్ ఫైల్స్ అండ్ ఫిజికల్ ఫైల్స్. అండ్ బిఫోర్ దట్ వీఆర్ గోయింగ్ టు నో అబౌట్ థ్రెడ్స్, ఓకేనా. సో ప్రొటెక్షన్ సెక్యూరిటీ అర్థం కావాలంటే యూ షుడ్ నో అబౌట్ థ్రెడ్. జనరల్గా థ్రెడ్ అంటే ఏంటంటే థ్రెడ్ ఈజ్ సంథింగ్ దట్ కాజెస్ లాస్ ఆఫ్ డేటా ఇన్ అవర్ కంప్యూటర్. థ్రెడ్ అంటే ఏంటి, మన కంప్యూటర్లో ఉన్నటువంటి డేటా లాస్ చేస్తే దాన్ని మనము థ్రెడ్ అంటారు. ఇక్కడ జనరల్గా ఇంటర్నల్ థ్రెడ్స్, ఎక్స్టర్నల్ థ్రెడ్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఇంటర్నల్ థ్రెడ్స్ అంటే ఏంటయా అంటే దాన్ని మనము ప్రొటెక్షన్ అంటాము. వేరే ఎక్స్టర్నల్ థ్రెడ్స్ ఏంటయా అంటే దాన్ని మనము సెక్యూరిటీ అంటాము. సో ఇంటర్నల్ థ్రెడ్స్ అక్కర్స్ యాక్సిడెంటల్లీ, ఇట్ ఫోకస్ ఆన్ ప్రొటెక్షన్. సో ఇంటర్నల్ థ్రెడ్స్ అంటే ఏంటి, యాక్సిడెంటల్గా జరిగింది అనుకోండి, దాన్నే మనము ఇంటర్నల్ థ్రెడ్స్ అంటాము. దాన్నే మనము అది దేన్ని ఫోకస్ చేస్తున్నాయా అంటే ప్రొటెక్షన్ ఫోకస్ చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ ఫెయిల్యూర్ కావచ్చు, అది యాక్సిడెంట్గా జరిగేది. సాఫ్ట్వేర్ ఫెయిల్యూర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంటర్నల్ థ్రెడ్స్ అంటారు. సో ఇంటర్నల్ థ్రెడ్స్ విల్ ఫోకస్ ఆన్ ప్రొటెక్షన్. వేరాజ్ ఎక్స్టర్నల్ థ్రెడ్స్ అంటే ఏంటయా అంటే ఎక్స్టర్నల్ థ్రెడ్స్ అక్కర్స్ డ్యూ టు ఎన్విరాన్మెంట్, ఓకేనా. ఇట్ విల్ ప్యూర్లీ ఫోకస్ ఆన్ సెక్యూరిటీ, అంటే జస్ట్ లైక్ యాజ్ ఏ మనము పవర్ ఫెయిల్యూర్ అనవచ్చు, ఓకేనా. ప్రొటెక్షన్ ప్రొవైడ్స్ మెకానిజమ్స్ ఫర్ కంట్రోలింగ్ ది యాక్సెస్ ఆఫ్ యూజర్స్ టు ది రిసోర్సెస్, ఓకేనా. ఇక్కడ ఇంటర్నల్ థ్రెడ్స్ ఈజ్ నథింగ్ బట్ ప్రొటెక్షన్, ఎక్స్టర్నల్ థ్రెడ్స్ ఈజ్ నథింగ్ బట్ సెక్యూరిటీ. ఓకే, సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ 1, యూజర్ 2, యూజర్ 3, యూజర్ 1, యూజర్ 2, జాగ్రత్త వినండి. యూజర్ 1, యూజర్ 2 ఇద్దరు యూజర్స్ ఉన్నారు. వాళ్ళు R1 అనే రిసోర్స్ యూజ్ చేస్తున్నారు ఒక దగ్గర. తర్వాత యూజర్ 3, యూజర్ 4, యూజర్ 5 అనే వాళ్ళు ముగ్గురు యూజర్స్ ఉన్నారు. వాళ్ళు R2 అనే రిసోర్స్ యూజ్ చేస్తున్నారు. సో యూజర్ 1, యూజర్ 2 ఒకటి, వాళ్ళు దేన్ని యూజ్ చేస్తున్నారు, R1. యూజర్ 3, యూజర్ 4, యూజర్ 5 వాళ్ళు ఏ రిసోర్స్ యూజ్ చేస్తున్నారు, R2. ఒకే ఎన్విరాన్మెంట్, ఓకేనా. సో యూజర్ 1, యూజర్ 2 అనేది R1, యూజర్ 3, 4, 5 అనేది R2. అయితే యూజర్ 3 అనేవాడు R1 కానీ యూజ్ చేసినట్లయితే R1 ఎవరు యూజ్ చేస్తున్నారు, యూజర్ 1, యూజర్ 2 మాత్రమే R1 అనే రిసోర్స్ యూజ్ చేస్తున్నాడు. యూజర్ 3 అనేవాడు 3, 4, 5 ఏం యూజ్ చేయాలి, R2 యూజ్ చేయాలి. జనరల్గా యూజర్ 3 అనేవాడు R1 కానీ యూజ్ చేసినట్లయితే దాన్ని మనము ఇంటర్నల్ థ్రెడ్ అంటారు, ఓకేనా. అంటే ఏంటి, ఆ యూజర్స్ అనే వాళ్ళు అందరూ ఒక దగ్గరే ఉన్నారు, కానీ వాడు ఏం యూజ్ చేయాలి, యూజర్ 3 అనేవాడు R2ని యూజ్ చేయాలి, కానీ వాడు దేన్ని యూజ్ చేస్తున్నాడు, R1 యూజ్ చేస్తున్నారు. R1 అనేది ఎవరు యూజ్ చేయాలి, యూజర్ 1, యూజర్ 2 యూజ్ చేయాలి, ఓకేనా. సో దీన్నే మనం ఏం చేస్తున్నామా, దీన్నే మనం ఏమంటామా అంటే ఇంటర్నల్ థ్రెడ్ అంటారు. అంటే ఏంటి, ఇంటర్నల్ థ్రెడ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ప్రొటెక్షన్. వేరాజ్ అట్లా సేమ్ ఎగ్జాంపుల్లో యూజర్ 1, యూజర్ 2 R1 యూజ్ చేస్తుంది, రిసోర్స్ R1. యూజర్ 3, 4, 5 అనేది R2 యూజ్ చేస్తుంది, ఓకేనా. బయట నుంచి ఇంకొక రిసోర్స్ ఎక్స్ అనే ఇంకొక యూజరు ఏం చేస్తున్నాడా అంటే ఈ రెండింటిని R1ని, R2ని యూజ్ చేసేదానికి ట్రై చేసినట్లయితే దాన్నే మనము ఎక్స్టర్నల్ థ్రెడ్ అంటాం, ఓకేనా. సో యూజర్ 1, యూజర్ 2 ఎవరు యూజ్ చేయాలి, R1 యూజ్ చేయాలి. 3, 4, 5 యూజర్ 3, యూజర్ 4, యూజర్ 5 R2 యూజ్ చేయాలి, ఓకేనా. కానీ ఇక్కడ ఎక్స్ అనే యూజరు బయట నుంచి దేన్ని యూజ్ చేస్తున్నాడా అంటే R2ని, R3ని, R1 యూజ్ చేస్తున్నాడు రిసోర్స్ని.
సో దాన్నే మనం ఏమంటామయ్యా అంటే ఎక్స్టర్నల్, అంటే బయట నుంచి వేరే పర్సన్ వచ్చేసి ఆ రిసోర్స్ని వాడుకోవడం, దాన్నే మనము ఎక్స్టర్నల్ థ్రెడ్ అంటారు. ఓకేనా. సో ఇంటర్నల్ థ్రెడ్ ఎక్స్టర్నల్ థ్రెడ్కి ఎగ్జాంపుల్ ఇవి. ఓకే, ఇక్కడ ప్రొటెక్షన్ ఈస్ ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ ఇంటర్నల్ థ్రెడ్, సో సెక్యూరిటీ ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ థ్రెడ్. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, సో జనరల్గా మనకి ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో మెయిన్గా ఇక్కడ యూనిక్స్ అండ్ లైనెక్స్ సోలారిస్ మూడింటి గురించి తెలుసుకుంటాము. యూనిక్స్, లైనెక్స్, సోలారిస్. ఓకే, సో జనరల్గా ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ విత్ సోర్స్ కోడ్. Linux is the best example of open source operating system, whereas Windows is the best example of closed source operating system. జనరల్గా సోర్స్ కోడ్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ రిటర్న్ ఇన్ ఎనీ లాంగ్వేజ్. ఓకే, సోర్స్ కోడ్ అంటే ఏంటా అంటే ఒక ప్రోగ్రామ్ ఏదో ఒక లాంగ్వేజ్లో. ఓకేనా, సి లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ ఫర్ క్రియేటింగ్ ది ప్రోగ్రామ్స్ ఇన్ ది విండోస్. జనరల్గా విండోస్, లైనెక్స్ మనము ఓఎస్ని దేంట్లో రాస్తామయ్యా అంటే కోడ్ అనేది సి లాంగ్వేజ్లో రాస్తాం. సో వేరేస్ ఇందులో మనం ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఫస్ట్ మనము బిఎస్డి యూనిక్స్ గురించి తెలుసుకుంటాము. జనరల్గా ఇక్కడ హిస్టరీ ఉంది. సో హిస్టరీ అనేది ఏంటా అంటే జనరల్గా 1950s ఒక జనరల్గా ఓఎస్ అనేది ఎట్లా ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఎలా క్రియేట్ అయిందా అంటే 1950s ఒక పర్సన్ ఏం చేశాడా అంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాడు ఓపెన్ సోర్స్ కోసము. సో ఆ పర్సన్ ఏం చేశాడా అంటే వేరే డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఫైనల్గా అతను ఏం చేశాడా అంటే ఒక కంక్లూజన్కి వచ్చేసి అతనే ఈ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేశాడు. సో దానికోసం అతను పెట్టుకున్నటువంటి పేరు ఏంటా అంటే హోమ్ బ్రూ అంటే ఏంటా అంటే డిఫరెంట్ యూజర్స్ అతనితో పాటు అందరు కలిసి ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఓకేనా, సో ఆల్మోస్ట్ అలాగే 1980s ఆ టైంలో ఎస్టాబ్లిష్ చేశారు. ఓకేనా, సో మనకి అందులో ఫస్ట్ వన్ వచ్చేసి బిఎస్డి యూనిక్స్, తర్వాత లైనెక్స్, సోలారిస్, వీటి గురించి తెలుసుకుంటాము. సో ఇక్కడ బిఎస్డి యూనిక్స్ అంటే ఏంటా అంటే బిఎస్డి మీన్స్ బర్క్లీ సాఫ్ట్వేర్ డిస్ట్రిబ్యూషన్. బిఎస్డి యూనిక్స్ ఈజ్ ద ఎక్స్టెండెడ్ వర్షన్ ఆఫ్ యూనిక్స్. యూనిక్స్లో ఎక్స్టెండెడ్ వర్షన్నే మనము బిఎస్డి యూనిక్స్ అంటారు. దిస్ ఈజ్ ఆల్సో ఏ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇందులో ఫస్ట్ వర్షన్ ఆఫ్ బిఎస్డి యూనిక్స్ ఈజ్ నేమ్డ్ యాజ్ 4.4 బిఎస్డి లైట్. జనరల్గా ఇందులో బిఎస్డి యూనిక్స్ దేర్ ఆర్ సో మెనీ వర్షన్స్ లైక్ విండోస్లో లాగే ఫ్రీ బిఎస్డి యూనిక్స్ అని, ఓపెన్ బిఎస్డి యూనిక్స్ అని, తర్వాత నెట్ బిఎస్డి యూనిక్స్ అని, డ్రాగన్ బిఎస్డి యూనిక్స్ అని, ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ అనేవి బిఎస్డి యూనిక్స్లో ఉన్నాయి. ఓకేనా, సో బిఎస్డి యూనిక్స్ అంటే ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసి లైనెక్స్. సో లైనెక్స్లో ఏంటంటే లైనెక్స్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ఆపరేటింగ్ సిస్టమ్, ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. లైనెక్స్ అనేది జస్ట్ లైక్ సిమిలర్ టు యూనిక్స్. ఇట్ ఈస్ ఈజీలీ ఇన్స్టాల్డ్ ఆన్ అవర్ కంప్యూటర్ వెన్ కంపేర్ టు విండోస్తో పోల్చుకుంటే లైనెక్స్ని మనం ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దేర్ ఆర్ మేజర్లీ 3 వర్షన్స్. ఇక్కడ లైనెక్స్లో మనకి 3 వర్షన్స్ ఉంటాయి. అదేంటా అంటే రెడ్ హ్యాట్ లైనెక్స్, ఫెడోరా లైనెక్స్, ఉబంటు. ఓకేనా, రెడ్ హ్యాట్, ఫెడోరా, ఉబంటు ఇవన్నీ కూడా మేజర్ వర్షన్స్, 3 వర్షన్స్ ఆఫ్ లైనెక్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇట్ ఈస్ ది మల్టీ యూజర్, మల్టీ పర్పస్, మల్టీ ప్రాసెసర్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. మల్టీ యూజర్, మల్టీ ప్రాసెస్ అండ్ మల్టీ ప్రాసెసర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మల్టిపుల్ యూజర్స్ వచ్చేయచ్చు, మల్టీ ప్రాసెస్ అంటే డిఫరెంట్ ప్రాసెస్లో వచ్చేయచ్చు, ప్రాసెసర్లు కూడా డిఫరెంట్గా ఉండొచ్చు. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇట్ హ్యాస్ ఎక్సలెంట్ మెమరీ మేనేజ్మెంట్ వెన్ కంపేర్ టు విండోస్. మెమరీ మేనేజ్మెంట్ అంటే చెప్పాం కదా. మెమరీ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ద ఆపరేషన్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు మెమరీ. ఓకేనా, వెన్ కంపేర్ టు విండోస్తో పోల్చుకుంటే ఇక్కడ మెమరీ మేనేజ్మెంట్ అంటే అలొకేషన్. మెమరీ మేనేజ్మెంట్ అంటే ఏంటి? అలొకేషన్, డీ అలొకేషన్ అనేది ఫాస్ట్గా ఉంటుంది వెన్ కంపేర్ టు విండోస్ అని. ఓకేనా, అంటే అలొకేట్ చేయడం కావచ్చు, లేకపోతే డీ అలొకేట్ చేయడం కావచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇట్ విల్ ప్రొవైడ్ హై సెక్యూరిటీ దాన్ విండోస్తో పోల్చుకుంటే సెక్యూరిటీ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇట్ విల్ సపోర్ట్ వేరియస్ ప్రోటోకాల్స్ సచ్ యాజ్ టీసీపీ ఐపీ. ఓకేనా, మీకు టీసీపీ ఐపీ అనేది సిఎన్లో వస్తుంది. సో జనరల్గా మనకి విండోస్ అనేది ఈ ప్రోటోకాల్ని సపోర్ట్ చేయవు, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అండ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. వేరాజ్ లైనెక్స్ అనే ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఈ ప్రోటోకాల్ని సపోర్ట్ చేస్తుందని చెప్తున్నాడు. వేరాజ్ సోలారిస్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్డ్ బై సన్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళు డెవలప్ చేశారు. సో ద సోలారిస్ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ యూజ్డ్ ఇన్ కమర్షియల్ యాజ్ వెల్ యాజ్ బిజినెస్ అప్లికేషన్స్.
ద ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్డ్ బై సన్ మైక్రో సిస్టమ్స్. ఓకేనా, సన్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళు ఫస్ట్ డెవలప్ చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటంటే సన్ ఓఎస్. దాన్ని సన్ ఓఎస్ అంటారు. వెనెవర్ ఒరాకిల్ హ్యాండిల్స్ ది సన్ ఓఎస్, దెన్ ఒరాకిల్ స్టాప్డ్ సోలారిస్ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకేనా, ఎప్పుడైతే ఈ సోలారిస్ని సన్ వాళ్ళు తీసుకున్న